4.5 ఏళ్లలో జగన్ పరిపాలనలో మీరు గ్రహించిన అంశాలేంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో తమ పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. చంద్రబాబు ఈ భూముల విషయంలో కోర్టులను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ స్టేల్ మీద స్టేల్ తెచ్చుకుంటా ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టులని, న్యాయస్థానాలని, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు కాదు. ఇవి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇదే మీలాగా గళం ఇప్పి ఎందుకు చెప్పలేకపోతారు? పద్ధతి తప్పి పుట్టిన వాడే పద్ధతి లేకుండా మాట్లాడతాడు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చి నువ్వు పరిపాలించరా అన్నారు. రేపొద్దున పిల్లగాళ్ళకి చెప్పాలా, అరే బాబు నాయకుడు అంటే రాజు అంటే ఇలా ఉండాలని అశోకును చూపించాలా, దొంగ అంటే ఇలా ఉండాలని చెప్పి జగన్ చూపించాలా? ఎందుకని భయం. అసలు చంద్రబాబు నాయుడు గారి సతీమణికి అంత అవమానం జరిగితేనే మాట్లాడలేకపోయారు. ఎంపీకే దిక్కులేదండి మాట్లాడితే. ఈరోజు ఇద్దరు పొత్తులో వెళ్ళడం వల్ల టీడీపీకి నష్టం అనుకుంటున్నారా, లాభం అనుకుంటున్నారా? ఒక ధర్మం గెలవాలి అంటే ఆ ధర్మంలో అందరినీ భాగస్వాములు చేయాలన్న ఆలోచన ఆ రోజు రాముడిది. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్తున్నారు తప్పితే మేము గెలుస్తాం. ఓడిస్తుంది మేము, గెలిచేది కూడా మేమే, అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఓడిపోబోతుంది జగన్మోహన్ రెడ్డి, గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. ఓకే, బీజేపీ ఏమైనా సహకారం అందించే అవకాశం ఉందా? ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే దాంట్లో మీరు సాధించిన ఫలితం ఏంటన్నా ఇంతవరకు? జగన్ మాకు రూపాయి ఇస్తే మా దగ్గర 10 రూపాయలు దోచేస్తున్నాడు అని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఏ కాన్ఫిడెన్స్ వాళ్ళు 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్తున్నారు సార్? వాళ్ళు 30 ఏళ్ళు మా జగన్ దిప్పే మొగోడే లేడన్నారు. వాళ్ళు ఈరోజు అడుక్కుంటున్నారు కదా. మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ ఉన్నాయిగా. జనానికి మేమేం చెప్తున్నాము అంటే వాస్తవాలను తెలుసుకోండి అని చెప్తున్నాం. కానీ రోజాను మీరు ఇబ్బంది పెట్టారంట కదా గట్టిగా. పార్టీ మారిన తర్వాత జగన్ దగ్గర భజన చేయకపోతే ఈరోజు ఆ మంత్రి ఇవ్వడు కదండి. కులం కార్డు వాడకుండా వీళ్ళు రాజకీయాలు చేయలేకపోతుంది. ఈరోజు నీ కార్యాలయం మీద దాడి చేస్తే బీసీఎం ఈ రోజు నీ కులం గుర్తొచ్చింది. నందన్ సుబ్బయ్య ఒక వ్యక్తిని గొంతు కోసి చంపేసిన రోజు ఏమైపోయింది? నీ బీసీ కులం కార్డు ఏమైపోయింది? ప్రమాణ స్వీకారం చేస్తారని నమ్ముతున్నారు రేటుగా. 100కి 170%. మరి యేసు ప్రభు సిలువ వేశారు కదా, ఈయన కూడా వేసేస్తారా? యేసు ప్రభు గారి ఫేస్ తీసేసి ఒకవేళ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే సముచిత స్థానాల విషయంలో ఎలా ఉండబోతుంది? ఎవరు పోరాడుతుంది రాష్ట్ర భవిష్యత్తు కోసమే తప్ప పదవుల కోసమైతే కాదు. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నట్లయితే అధికార పార్టీ వైసీపీ 175కు 175 సీట్లు సాధిస్తామని ధీమా ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే మాకు రేపొద్దున బలం చేకూర్చబోతుందని చెప్పేసి టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి ఈ పార్టీలు మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఏపీ ప్రజలు మరి జగన్ పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారా లేక మార్పు కోరుకుంటున్నారా అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్తలు. నిజంగా చూసుకుంటే మంచి మంచి సర్వే సంస్థలు కూడా ఈసారి టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. మన ముందు అజయ్ సజ్జా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఎక్కడ అధికార పార్టీ మరి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసినప్పటికీ దాన్ని తన వాగ్దాటితో ఎదురుదాడి చేసి లోటుపాట్లు ఏంటనేది క్లియర్గా ఒక సబ్జెక్టుతో చెప్పగలిగేటువంటి వ్యక్తి. సో ఆయన మన ముందు ఉన్నారు, మనం అడుగుదాం ఆయన్ని. ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ మీద ఆయన దగ్గర క్లారిటీ తీసుకుందాం. సజయ్ గారు నమస్కారం. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండ్ యోయో టీవీ వీక్షకులు కూడా అందరికి కూడా. సో అన్న ఎలా ఉన్నారు? ఫైన్. యా. ఏంటి ఈ మధ్య మీ వీడియోస్ పెద్దగా రావట్లేదు? ఏమన్నా? లేదు, మొన్నటిదాకా లోకేష్ అన్న పాదయాత్ర కంప్లీట్గా సార్ తోటి ప్రయాణం చేయడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే కొంచెం మనం వీడియోలు మాట్లాడటానికి ఆ స్పేస్ దొరకలేదు. బట్ ఇప్పటి నుంచి కంప్లీట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పరిపాలన గురించి ప్రతిరోజు ప్రజలకు మేము అప్డేట్ చేస్తాం. ఓకే, ఏంటంటే నిజంగా మీరు నిజంగానే జగన్ అరాచక పరిపాలన మీరు అంటున్నారు. మరి నిజంగా జగన్ అరాచక పరిపాలన చేసుంటే 175కు 175 మళ్ళీ మేము గెలవబోతున్నాం అనే ఒక ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైనటువంటి అంటే వీళ్ళు ఏం చేయలేకపోయారు రాష్ట్రం వేరుపడ్డాక, జగన్కి అవకాశం ఇద్దామని 151 సీట్లు వాళ్ళకి ఇచ్చి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారు. సరే, ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఏంటి మీరు ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో జగన్ పరిపాలనలో మీరు గ్రహించిన అంశాలు ఏంటి?
అంటే ఒకటి, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకుంటే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లేదు. ఓకే, 4 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈరోజు జనవరి 1, 2024లో అడుగుపెట్టాం. నేను యువత పరంగా మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రమంతా తిరుగుతూ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, రాష్ట్రంలో నిరుద్యోగుల తలరాతన మార్చేస్తాను, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాను, భర్తీ చేయటమే కాదు ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. 2020 చూసాం మేము. సరే, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, కొంచెం ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి, తెలుసుకుంటాడేమో, సమయం పడుతుందేమో. 2020 జనవరి 1 వదిలేసాం, ఏం అడగలే. 2021 జనవరి 1 చూసాం, లేదు. 2022 జనవరి 1 చూసాం, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. 32 ఉద్యోగాలు, 32 ఉద్యోగాలు, ఇంకొక దాంట్లో 10 పోస్టులు, వెటర్నరీ దాంట్లో 12 పోస్టులు. అసలు రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈయన మొత్తం మీద 110 ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. అండ్ ఈ రోజుకి కూడా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడో ఏ ఒక్క నోటిఫికేషన్కి ఈ రోజు ఒక పరీక్ష పెట్టలేదు, దాని మీద ఒక ఇంటర్వ్యూ జరగలేదు, ఏ ఒక్కరిని కూడా నువ్వు ఉద్యోగాలు రిక్రూట్ చేయలేదు కదా. మరి అతను నిజంగా జగన్మోహన్ అద్భుతం చేసి ఉంటే మొదటి వాగ్దానం యువతకి ఇస్తాన ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇది చివరి జనవరి ఆయన పరిపాలనలో. ఇక వచ్చే జనవరి ఆయన చూడ్డు, ఇది చివరి జనవరి. వచ్చే జనవరి చూసేదానికి ప్రజలు ఆయన ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో తమ పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగం అంటే వాలంటీర్ ఉద్యోగం అండి. 5,000 రూపాయల ఉద్యోగం కోసమా తల్లిదండ్రులు పొలాలు తాకట్టు పెట్టి, తాలిబుట్టులు తాకట్టు పెట్టి, బంగారం కుదవ పెట్టి తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళని వేరే ఇంజనీరింగ్ కాలేజీలో చూపించింది. అదే 5,000 రూపాయల కోసం అయితే వాడు 10వ తరగతి చదువుకుంటే అయిపోతుంది కదా. కానీ ఇవి కూడా టీడీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. మేము చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ జరిగిన రోజే తెలుగుదేశం పార్టీ హయాంలో 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారని సాక్షాత్ ఆయన అసెంబ్లీ పరంగా చెప్పాడు కదా. మేం కాదు కదా చెప్పింది, శ్వేతపత్రం ఆయన రిలీజ్ చేశాడు అసెంబ్లీలో. 6 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే ఆ 6 లక్షల ఉద్యోగాలు కూడా మేము 5,000 రూపాయలదో, 3,000 రూపాయలదో, 2,000 రూపాయలదో మేమే ఇవ్వాల. వాలంటీర్ ఉద్యోగాలు మేమే ఇవ్వాల. ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఎవడైతే చదువుకున్నాడో వాడు చదువుకు తగ్గ అర్హతకు తగ్గ ఉద్యోగం మేము ఇచ్చాం. ప్రతి ఒక్కరికి మినిమం 15,000 నుంచి 25,000 రూపాయల ఉద్యోగాలు మేము కల్పించాం ఆ రోజు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన హెచ్ఎస్బిసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఆ రోజు ఏవైతే పరిశ్రమలు వచ్చినా ఈ రోజు ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఎందుకు వెళ్ళిపోయిన పక్క రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి తోపు 151 సాధించాడు, ప్రజల దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాడు, ముద్దులు పెట్టాడు, తలలు నివ్వరాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, ఒక్క అవకాశం అని అడిగాడు. మీ జీవితాలనే మార్చేస్తాడు. ఈ రోజు రాష్ట్ర జీవితం మార్చేశాడు. రాష్ట్రానికి రాజధాని లేదన్న. అసలు మా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉంటారు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, చెన్నై కానీ, ఎవరన్నా అరే అసలు మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే మేము తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే చెప్పుకోలేకపోతున్నాం. 2014 నుంచి 2019 వరకు నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్. అది ఢిల్లీ ఓకే యాక్సెప్ట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, ఈవెన్ ఆ రోజు ప్రతిపక్ష సీట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేశాడు. దానికి 30,000 ఎకరాల భూమి కావాలి, కానీ దాన్ని సరిగా చూడండి అని చెప్పాడు. కానీ రైతాంగం చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట, ఒక్క పిలుపునివ్వంగానే 30,000 ఎకరాలు వెనక ముందు ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ రోజు భూములు ఇచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా. ఎవరు ఎక్కడ పేషీ పెట్టలేదే. నిజంగా భూములు మేము లాక్కొని ఉంటే, రైతులకు ద్రోహం చేసి ఉంటే, రైతాంగానికి అన్యాయం చేసి ఉంటే ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతన్న, భూమి ఇచ్చిన రైతన్న తిరగబడేవాడు. ఏ ఒక్క రైతన్న కూడా తిరగబడలేదు. అంటే దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు విజనరీని చూశారు. ఏ రోజైతే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది మాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోట్లు మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇదే అంశం మీద. సో కాల్డ్ ఎవరైతే ఈ పొలిటికల్ అనలిస్టులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, చంద్రబాబు ఈ భూముల విషయంలో కోట్లను మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ స్టేల్ మీద స్టేల్ తెచ్చుకుంటా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం అన్న, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోట్లను మేనేజ్ చేయగలిగితే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోట్లని, న్యాయస్థానాలని, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు కాదు 16 సంవత్సరాలు జైల్లో కూర్చునేవాడు. బయటికి రానిచ్చేటోళ్ళం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ కోర్టుని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేసి ఆ కేసులు విత్డ్రా చేసుకున్నాడు ఆయన. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద మేము అదే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈవెన్ అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు ఉన్నాయి? మీరే రిలీజ్ చేయండి, గవర్నమెంట్ మీరే కదా, మాకు తెలియదు. సరే మేము స్టేలు తెచ్చుకుంటున్నాం, నువ్వు ముఖ్యమంత్రివే కదా, వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఉంది కదా, తీసుకొచ్చి ప్రజలకు చెప్పి పలానా స్టేలు ఉన్నాయి, పలానా కేసులు ఉన్నాయి, పలానా తేదీ రోజు మేము వేసాం, పలానా తేదీ రోజు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకుని చెప్పి ప్రజలకు కూడా చూపిస్తే అయిపోతుంది కదా. నువ్వు నోటి మాటలు కాదు,
నువ్వు ప్రతిదానికి నేను బటన్ నొక్కా అని క్లారిటీగా ఒక స్క్రీన్ వేసి చూపిస్తున్నావు కదా నీ సాక్షి పత్రికలో. అదే సాక్షి పత్రికలో చెప్పి మొత్తం శ్వేతపత్రం విడుదల చేయి. మెయిన్ హెడ్డింగ్ పెట్టి సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు మీద ఇన్ని స్టేలు ఉన్నాయి, పలానా తేదీ రోజు పలానా వ్యక్తి వేశాడు, ఆ రోజు ఈయన చంద్రబాబు నాయుడు పలానా లాయర్ని పెట్టుకొని ఈ స్టే తెచ్చుకోవడానికి ప్రతిదీ అంశంతో మేము వద్దనట్లేదు కదా. అసలు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కేసులు లేవన్నా, ఇదంతా ఒక పెద్ద బోటకం. ఈ రోజు ఆయన అభివృద్ధి చేశాడు, ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాం, చంద్రబాబు నాయుడు గారు కాదు, కింద మేము చెప్పుకోలేకపోయాం. మాకున్న ధీమా ఏంటంటే చంద్రబాబు నాయుడిని చూస్తే చాలు ఓట్లు పడిపోతాయి. చంద్రబాబు నాయుడు దేశ విదేశాలు తిరిగాడు, రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, రైతాంగానికి మంచి జీవితాన్ని కల్పించాడు, ఆడప్రజలకు భద్రత కల్పించాడు, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చాడు, పెట్టుబడులు తీసుకొచ్చాడు, రోడ్లు నిర్మాణం చేశాడు, టిట్కోలు నిర్మాణం చేశాడు, ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇచ్చాడని చెప్పేసి ఆ ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఆ ధీమాతో ఉన్నారు. కానీ జనం ఏంటంటే చిన్న ఆశావాహులు. ఈరోజు మీరు రూపాయి ఇస్తారన్నా, రేపొద్దు నేను 10 రూపాయలు ఇస్తా అంట. సరే ఈ రోజు రవి గారు రూపాయి ఇచ్చారు, రేపొద్దున అజయ్ 10 రూపాయలు ఇస్తున్నాడు కదా, ఫస్ట్ ఈ 10 రూపాయలు తీసుకుందామని అట్లా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి కూడా రేపొద్దున వస్తే నేను మొత్తం పెంచేస్తున్నా, అద్భుతాలు చేసేస్తున్నా, పొడి చేస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు ఇచ్చాడండి. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం మేము చేశాం, 90% కంప్లీట్ అయిపోయిన ఇల్లు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇళ్లలోకి వాళ్ళకి ఏం చెప్పాడు, నేను వస్తే చంద్రబాబు నాయుడు మీ అందరినీ 25,000 రూపాయలు మంత్లీ ఇట్లా కట్టమన్నాడు ఈఎంఐ పరంగా, మీరు ఏది కట్టబడాల్సిన అవసరం లేదు, నేను రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. చేశాడు ఈ రోజు వరకు. మనం వెళ్దాం పదండి, ప్రతి ఒక్క టిట్కోలకు నేను తీసుకెళ్తా, మొత్తం పాడు పట్టిపోయి ఉన్నాయి, పాములు తిరుగుతున్నాయి దాంట్లో. ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సిన ఇళ్లల్లో, గృహాలలో, ఆ నివాసాలలో ఈరోజు పాములు కాపురం చేస్తున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాటిని స్టార్ట్ చేయట్లేదంటే దాంట్లో అవినీతి జరిగింది అన్నాడు. అవినీతి జరిగితే నువ్వు దాన్ని చూపించవా అంటే కన్స్ట్రక్షన్ ఆపేస్తావా? అవినీతి జరిగితే అవినీతి చేయడం లోపలే, ఎక్కడెక్కడ సిమెంట్లో జరిగిందా, ఇటుకలో జరిగిందా, ఐరన్లో జరిగిందా, ఇసుకలో జరిగిందా, లేకపోతే భూమి కొనుగోలులో జరిగిందా, వాటి మీద ఎవడెవడైతే కొన్నాడో, ఎవడెవడైతే రిజిస్టర్ చేశాడో, దాంట్లో ఎంఆర్ఓలు ఎవడో, విఆర్ఓలు ఎవడో, అధికారులు ఎవడో అందరినీ సస్పెండ్ చేయి, అందరి మీద కేసులై లోపలవై, అవేమీ చేయకుండా ఇల్లు మొత్తాన్ని ఆపేసావు. ఈ రోజు నువ్వు వచ్చి నేను సెంటు స్థలం ఇస్తున్నా అని చెప్పావు. అది ఎంత పెద్ద బోగస్ అంటే ఈరోజు పేదవాళ్ళ దగ్గర, దళితుల దగ్గర చౌకగా భూమిని కొన్నారు. ఈరోజు దళితుల్ని మోసం చేసి, బీసీలని మోసం చేసి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని మోసం చేసి 5 లక్షలకు వాళ్ళ దగ్గర ఎకరా కొని ప్రభుత్వం దగ్గర 25 లక్షలకు అమ్ముకున్నారు వీళ్ళు. మళ్ళీ దాన్ని మీరు టిట్కో ఇల్లు ఇస్తున్నామన్నారు. ఇల్లు ఎక్కడ ఇచ్చారంటే శ్మశానాల్లో, కొండల పక్కన, గుట్టల పక్కన. ఈ రోజు రాష్ట్రాలకు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా సరే ఫస్ట్ మునిగిపోయేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు. ఇప్పటిదాకా ఏ ఒక్క టిట్కో ఇల్లు అన్నా సరే మునిగిన ఏరియా ఒకటి చూపించండి నాకు, ఎక్కడా లేదు. ఈ రోజు ఎలక్షన్స్ చివరికి వచ్చేసరికి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ టిట్కో ఇళ్ళకి రంగులు వేయటం మొదలుపెట్టారు. రంగులు వేసి దాని ఎదురుగా రాజశేఖర రెడ్డి బొమ్మ ఒకటి కట్టి, ఒక రిబ్బన్ కట్ చేసి ఇది మేము కట్టామంటున్నారు. అసలు వీళ్ళు కట్టింది మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, చంద్రబాబు గారు ఏమంటున్నారు, నేను కట్టానయ్యా, నువ్వు ప్రజలకు ఇవ్వు, ఎవరన్నా ఇవ్వండి. ముఖ్యమంత్రి ఈ రోజు నేను, రేపొద్దు నువ్వు, రేపొద్దు ఇంకొకరు కదా. కంటిన్యూషన్, నువ్వు ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయాలి. అంతేగాని నేను దీన్ని మొదలు పెడితే దీన్ని చంద్రబాబు నాయుడే ఇచ్చాడని ప్రజలు మాట్లాడుకుంటారని ఒక భయంతో, నువ్వు ఒక ఈగో ఫీలింగ్ తోటి, ఒక క్లాష్ తోటి మొత్తం నాపేశాడు. నువ్వు సెంట్ ఇచ్చింది లేదు, సెంటున్నర ఇచ్చింది లేదు, అక్కడ కట్టింది లేదు, పాలు పొంగిచ్చింది లేదు, రిబ్బన్ కట్ చేసింది లేదు, లాస్ట్కి టిట్కోలను మొత్తాన్ని నాశనం పట్టించాడు. ఇక జగన్కి ఇప్పుడు మీరేమన్నారన్నా, మేము విమర్శిస్తున్నాం జగన్ని అంటున్నాం. ఎందుకు విమర్శిస్తామన్నా? ఈరోజు నిజంగా జగన్ మంచిగా చేసి ఉంటే, ఈరోజు రాష్ట్రాల యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే మేము జగన్ ఏమనేటోళ్ళం కాదు కదా. ఆడపడుచులకు భద్రత కల్పించుంటే మేము జగన్ ఏమనేటోళ్ళం కాదు కదా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మినారిటీ, ఈరోజు రాష్ట్రంలో చిన్న కులం నుంచి పెద్ద కులం దాకా, చిన్న మతం నుంచి పెద్ద మతం దాకా, చిన్న ప్రాంతం నుంచి పెద్ద ప్రాంతం దాకా ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేశాడు. అతను మాత్రం పైశాచికంగా పైన అవుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి నేడు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ మీరు అజయ్ గారు, మీరు ఎన్ని చెప్తున్నారు బాగుంది, కరెక్టే. కానీ ఈ రోజున మీరు మన మీడియాలో ఇప్పుడు కెమెరాల ముందు మీరు చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఇవి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇదే మీలాగా గళం విప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు అట్లా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని విమర్శించడం, ఘోరంగా వాళ్ళ ఫ్యామిలీ జోలికి రావడం, వాళ్ళ భార్య గారిని అవమానించడం, రకరకాలు జరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఆయనకు ఈ మీడియా ముందుకు వచ్చి ఓన్లీ బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నారు తప్ప దాన్ని పెద్దగా గట్టిగా వాళ్ళని విమర్శించలేకపోయారు. బాలకృష్ణ గారు విమర్శించలేకపోయారు. ఏంటి అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో టీడీపీ పడిపోయింది ఈరోజు? అంటే ఒకటన్నా విమర్శ అంటే ప్రతిదానికి దిగజారుడు రాజకీయం అయితే తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, క్యాడర్ దాకా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తాం. మేమేది కూడా పరిధి దాటి మాట్లాడలేము. మాకు మా నాయకుడు ఎప్పుడు కూడా సంస్కృతి చెప్పాడు, మనం పద్ధతిగా పుట్టాం, పద్ధతిగా పెరిగాం.
పద్ధతి తప్పి పుట్టిన వాడే పద్ధతి లేకుండా మాట్లాడతాడు, అలాంటి బ్రతుకు మనకు అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాకు అనేక సార్లు చెప్పాడు. అందుకే మేము ఎప్పుడు కూడా మా పరిద్దరు మేము మాట్లాడాం. ఆ రోజు అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో, ప్రజలు చూసే అసెంబ్లీలో, ప్రజల ధనంతో కట్టిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వాళ్ళు అవమానించిన తీరు రాష్ట్ర ప్రజానికం మొత్తం చూసింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు, ఈవెన్ వైసీపీలో ఎవడెవడైతే వాగాడో వాళ్ళకి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా బాధపడింది. జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి కూడా బాధపడి ఉంటారు, విజయమ్మ గారు కూడా బాధపడి ఉంది. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని. ఆ రోజు కూడా మా అందరికి ఆగ్రహావేశాలు ఉన్నాయన్న. మేము తలుచుకుంటే 5 నిమిషాలు తాడేపల్లిని ముట్టడించి జగన్ని భయపెట్టాలంటే, ఆ రోజు కూడా మా నాయకుడు కన్నీరు పెట్టిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడ ఆగ్రహావేశాలు గురవుతామని చెప్పేసి అందరినీ కట్టడి చేశాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేసి మీరు కూర్చుంటే కూర్చుంటాం, నించుంటే నించుంటాం, మేము ఆయన పరిధిదాటి మేము బోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకవాదులను మేము ఎందుకంటాం? మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కాళ్ళతోటి గేట్లను గుద్దేసి లోపలకు వచ్చి లోపల ఉన్న సెక్యూరిటీని కొట్టి సుత్తిలు తీసుకొచ్చి మనుషులు తలకాయలు బగలగొట్టి ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసి పడుతుంటారు. అది అరాచకం కదా? మేము అవన్నీ చేయాలనుకుంటే 2014 నుంచి 2019 జగన్మోహన్ రెడ్డి అడుగు కూడా బయట పెట్టేటోడు కాదు. కానీ ప్రజాస్వామ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఇచ్చాడు, ఒక స్వేచ్ఛ ఇచ్చాడు, మాట్లాడమన్నాడు, తిరగమన్నాడు, నీ భావ ప్రకటన స్వేచ్ఛ నీకు కల్పించాడు. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాం, జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యాడు. వాళ్ళ తాత ఎంత అరాచకవాదని మేము అప్పుడే వినేటోళ్ళం. అరాచక నేను చూపిస్తున్నాడు ఈరోజు. మేము ఎక్కడ దాడులు ధ్వంసం చేయలే, వీళ్ళు చేశారు ఈరోజు ధ్వంసాలు. మా మీద దాడులు వీళ్ళు చేస్తున్నారు, కేంద్ర కార్యాలయం మీద దాడులు చేశారు. ఎక్స్సీఎం అండి చంద్రబాబు నాయుడు గారు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి, ఆయన ఇంటి మీద దాడి చేయడానికి పోయాడు. జోగి రమేష్ ఎమ్మెల్యే స్థానంలో వెళ్ళి దాడి చేయడానికి వెళ్తే వెంటనే మంత్రి ఇచ్చాడు. దేనికి రాయా అంటే అద్భుతంగా వెళ్ళాడు దాడి చేయడానికి. జస్ట్ చంద్రబాబు నాయుడు టచ్ చేయలేదు అంతే కదా, కొట్టడానికి అయితే వెళ్ళాడు కదా. రాళ్ళు, రప్పలు, బీర్ బాటిల్ అన్ని తీసుకెళ్లారు. మరి పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? ఒక ఎక్స్సీఎం ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే తన అనుచరులతో ఒక 100-200 మంది బలగాలతోటి వెళ్తుంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఆ తర్వాత డీజీపీ గారు అంటారు జస్ట్ మాట్లాడేదానికి వెళ్ళారంట. నువ్వు పర్మిషన్ తీసుకున్నావా? ఆయనకి చెప్పావా? సార్ నేను మీతో కలవాలి, దేనికి వెళ్ళాలి అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కలిసేదానికి వెళ్ళావా అంటున్నావు. మీకు అసలు చంద్రబాబు నాయుడు అంటే పడద్దు. ఆ నాయుడు గారు మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. అంటే జగన్ పనికి మాలని చెప్పడానికి బాబు గారిని కలిసేదానికి వెళ్ళావా నువ్వు? జగన్ కింద మేము బ్రతకలేమని చెప్పేదానికి వెళ్ళావా? అదన్నా చెప్పావు నువ్వు? నేను క్యాజువల్గా వచ్చి మీ అత్తగారు ఇల్లు అది కాదు కదా. మహామహులు రావడానికి అక్కడికి చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయావు. మరి ఇవి అరాచకాలు. ఈరోజు మేమేం అడుగుతున్నాం? అభివృద్ధి చేయండి అని అడుగుతున్నాం, అరాచకాలు కాదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, మేము నవరత్నాలు ఇస్తున్నాం అంటున్నారు. నువ్వు 100 మందికి నవరత్నాలు ఇస్తే సక్సెస్. 100 మందిలో 10 మందికి ఇచ్చి 90 మంది దగ్గర నువ్వు ట్యాక్సులు వసూలు చేసి నేను మొత్తం అద్భుతం చేస్తున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో ఇతనిచ్చేదేమో 50 నుంచి 60 లక్షల మందికి పథకాలు ఇస్తూ 3.5 కోట్ల మంది ప్రజానికం దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తూ ఈ ట్యాక్సుల మీద వచ్చిన డబ్బులతోటి మాకు పథకాలు ఇస్తూ మళ్ళీ కేంద్రం నుంచి చెప్పులు పట్టుకొస్తాడు. పథకాలకు ఇస్తున్నామంటున్నారు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పు ఎవడ కట్టాలండి? మేము కట్టాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకున్నా, కర్ణాటకతో పోల్చుకున్నా, మహారాష్ట్రతో పోల్చుకున్నా పెట్రోల్ డీజిల్ రేటుల్లో అత్యంత రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు నిత్యావసర ధరల రేట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్. ఈరోజు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్, నిరుద్యోగుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్. ఈరోజు గంజాయి సాగులో, డ్రగ్స్ సాగులో ఏదైతే సరఫరా జరుగుతుందో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్ ద నెంబర్ 1 పొజిషన్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధిలో నెంబర్ 1 కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రపంచమే మెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఏం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని అందరూ మాట్లాడుకున్నారు. ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో గంజాయి దొరికిందిరా బాబు అంటే దానికి మూలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కర్ణాటకలో డ్రగ్స్ దొరికినారంటే దానికి మూలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం దొరుకుతుందా అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, ఇవి విచ్చలవిడిగా అమ్ముకోవటం. ఈరోజు ప్రతి ఒక్క యువత నేను చూపిస్తాను. విజయవాడ అర్ధరాత్రులు మీకు విజయవాడ నుంచి వైజాగ్ దాకా బానిస అయిపోయారు. మద్యానికి, గంజాయికి, డ్రగ్స్ కి బానిస అయిపోయి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అలా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ రోజు పిల్లాడు సూసైడ్ చేసుకోవడం కాదు, వీడిని చూడలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో ఇలా ఇప్పుడు జరగలేదా? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అటువంటిది ఒక్కటి జరిగినా సరే వీళ్ళే గందరగోళం చేసేవాళ్ళు కదా, రాద్ధాంతం చేసేవాళ్ళు కదా. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. అటువంటిది కనపడినా సరే ఏ అధికారి దానికి సంబంధించిన వ్యక్తులను వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకునేవాడు. ఈరోజు అది ఏమి లేదు, ఎంకరేజ్మెంట్. అవసరమైతే మీరు ఇంట్లో మొక్కలు పెంచండి, గంజాయి మొక్కలు పెంచమంటాడు ఆయన, అవసరం ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే
ఎంతసేపటికి ఇసుక మీదనో, మద్యం మీదనో, గంజాయి మీదనో, డ్రగ్స్ మీదనో సంపాదించాలని తప్ప రాష్ట్రానికి పలానా పెట్టుబడి తీసుకోవచ్చు, పలానా పరిశ్రమ తీసుకోవచ్చు, అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చు, డెవలప్ చేసి ఆ డెవలప్మెంట్ మీద వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని బాగు చేయాలా, రాష్ట్రంలో వనరులను సృష్టించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా లేదు. ఆయనకి మొదటి నుంచి అలవాటు ఏంటంటే అడ్డదారుల్లో వెళ్ళాలా, అక్రమంగా సంపాదించాలా, దోచేయాలా, దోచింది దాచిపెట్టుకోవాలా. అలా దాచిపెట్టుకున్నాడు కాబట్టి 16 నెలలు జైలు జీవితం గడిపాడు. మేమేం వేయలేదు లోపల, మాకు సంబంధం లేదు కదా. నువ్వు అవినీతి పరుడు అని చెప్పేసి ఆ రోజు ఉన్న అధికారులందరూ తేల్చి చెప్పారు. ఆ రోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద గజ దొంగ అని వాళ్ళే మాట్లాడారు. ఒక చంద్రబాబు నాయుడు ఒకటేం కాదండి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడింది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అని. ఆ దొంగ బుద్ధులు ఈ రోజు చూపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చి నువ్వు పరిపాలించరా అన్నారు. దొంగ కూడా ఏం చేస్తాడండి, వాడు 100 కోట్లు సంపాదించినా సరే ఇంకో 100 కోట్లు దోచుకోవాలనుకుంటాడు తప్ప ఆడు దొంగ బుద్ధులు అయితే మార్చుకోడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, దోచాడు, వీధికి ఒక ప్యాలెస్, ఊరికి ఒక ప్యాలెస్, రాష్ట్రానికి ఒక ప్యాలెస్, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయన హైలైట్ ఏంటంటే 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్కి వెళ్ళిపోతాడు. బై రోడ్ వెళ్ళడు సార్, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. అయినా సరే రోడ్డు మీదకి ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే ఫస్ట్ పరదాలు కడతారు, చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ ఊసేస్తారు, ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి పెరిగిన చెట్లన్నింటినీ కూడా విరగొడతారు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పేసి చిన్నప్పుడు పుస్తకాలు ఏం చదివాం. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు మొత్తం నరుక్కుంటూ పోండిరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నాడు. ఎస్, మీరు రేపొద్దున పుస్తకాలు కూడా రాయాలా. అశోకుడి చరిత్ర ఏ విధంగా అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ చరిత్ర, అవినీతి చరిత్ర, దరిద్రపుడి చరిత్ర కూడా పుస్తకాల్లో రాసి రేపొద్దున పిల్లగాళ్ళకి చెప్పాలా, అరే బాబు నాయకుడు అంటే, రాజు అంటే ఎలా ఉండాలని అశోకుని చూపించాలా, దొంగ అంటే ఎలా ఉండాలని చెప్పి జగన్ చూపించాలా. అట్లయితేనే రాష్ట్ర ప్రజానికానికి కానీ రేపు వచ్చే యువతకు కానీ అర్థమైపోద్ది. కానీ ఇచ్చే నవరత్నాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మాట చెప్పామో, మాట చెప్పిన మాట నిలబెట్టుకున్నాం, మడమ తిప్పే రాజకీయాలు మేము చేయలేదు. నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ సజావుగా సాగుతున్నాయి. మీట నొక్కుతున్నాను, డబ్బులు ఎవరి అకౌంట్లో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. గత చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో ఏనాడైనా ఏ ఒక్క లబ్ధిదారుడైనా సరే లైన్లో క్యూలలో నిలబడి గంటలు తీసుకున్నటువంటి సందర్భాలు తప్ప 4 గంటలకే డోరు కొట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి కేవలం మా గవర్నమెంట్లోనే జరిగిందని చెప్పేసి వాళ్ళు పెద్దగా ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు చేసింది కూడా నిరూపిస్తున్నారు. చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, దేవుళ్ళు అంటోడు పొద్దున్నే 4 గంటలకే 1వ తారీఖు రాగానే దొలుపు కొట్టి డబ్బులు ఇచ్చేస్తున్నాడు మా అభిమాని. మరి ఇవన్నీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కాస్త అంటే ఒక 30-40% ఓట్ల శాతం దోహదపడే అవకాశం లేదంటారా మీరు? అంటే ఒకటి ఇక్కడ ఒక విషయం అందరూ కూడా చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలా. 1వ తారీఖు వస్తే వాలంటీర్ దేవుడి మాదిరి వచ్చి 4 గంటలకు డోర్ కొట్టి పెన్షన్ ఇస్తున్నాడు, మేము ఇంట్లో నుంచి కదలాల్సిన అవసరం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటున్నాం మనం. ఎక్కడ మాట్లాడుకునేది? జగన్మోహన్ రెడ్డి చూపించే 4 మనుషులు 5 మనుషులు తప్ప రాష్ట్రాల ప్రజానికి ఏమీ కాళ్ళు చేతులు ఎన్నోళ్ళు అయితే కాదు కదా. అందరికీ నడవటానికి నడుస్తారు, వెళ్తారు. గతంలో కూడా మేమేమి గంటలు వెయిట్ చేయలేదన్న. ఓకే, పెన్షన్లు ఇచ్చాము, ఎక్కడికక్కడ నీట్గా ఇచ్చాము. 2 రోజులు 3 రోజులు కంటిన్యూషన్గా ఇచ్చేసాం పెన్షన్స్ మేము అప్పుడు. ఇవ్వలేదని అంటలేదు, కానీ ఇంటిగా నేరుగా రేషన్ వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు అదే నేనేమంటున్నాను, రేషన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, నేరుగా ఇంటికి వెళ్తున్నారు వాలంటీర్లు అందరూ, డబ్బులు ఇస్తున్నారు ప్రశాంతంగా. ఇదే డబ్బులు ఇచ్చే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేశారండి? అవును, ఎంత డేటా తీసుకున్నారండి ప్రజల దగ్గర? ఈరోజు నా ఇంట్లో ఉన్న మా అమ్మగారిది కానీ, మా నాన్నగారిది కానీ, మా చెల్లెలది కానీ, మా అక్కది కానీ, ఇలా అందరి ఫోన్ నెంబర్లు ఆ వాలంటీర్ దగ్గరే ఉంటున్నాయి కదా. దేనికి? వాడికి ఎందుకు అవన్నీ? నీకేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? డబ్బులు ఇచ్చిరారా అన్నాడు. డబ్బులు ఇచ్చిరా, మరి ఈ ఫోన్ నెంబర్లన్నీ ఎందుకండి? ఎందుకు తీసుకుంటాం అంటే సీఎం గారు కలెక్ట్ చేసుకోమన్నాడు. ముఖ్యమంత్రికి ఎందుకు? ఏం చేస్తాడు అన్నిటితోటి? అందరితో చిట్ చాట్ ఏమని చేస్తాడా? చేయడు కదా. ఈరోజు ఇంటింటికి వచ్చి రేషను అన్నారు. రేషన్లు ఏమి ఇస్తున్నారన్నా? రేషన్లు ఏమి ఇస్తున్నారు? బియ్యం, సన్న బియ్యం ఇస్తా అన్నాడు రేషన్లో. ఇప్పటిదాకా సన్న బియ్యం ఇచ్చిన పాపానికి పోలా. ఈరోజు నేను చూపిస్తున్నాను, మన కెమెరాలు తీసుకురండి ఒకసారి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా రేషన్ బండి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సైరన్ వేసుకొని వస్తారు. దానికి అందులో ఏమీ ఉండవు, ఓ బియ్యం తప్ప. కందిపప్పు ఉండదు, చక్కెర ఉండదు, ఏమీ ఉండదు. ఆ బియ్యం వాడు మనకి బియ్యం కూడా ఇవ్వడు, జస్ట్ తంపేపించుకుంటాడు అంతే. జస్ట్ తంపేపించుకుంటాడు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఆ బియ్యం తినే పరిస్థితులు అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరన్న. ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎక్కడా కూడా లేరు. ప్రజలు అంతో ఎంతో ₹1 సంపాదించుకున్నా సరే ఆ సోమూసూరు బియ్యమే 20 రూపాయలకు 30 రూపాయలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. 1 కిలో తెచ్చుకున్న ఒక్కరోజైనా ప్రశాంతంగా కడుపునట్టు తిందావరా అని తెచ్చుకుంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ రేషన్ బియ్యంలో ఏం జరుగుతుంది? ఇదే పెద్ద స్కామ్ ఇక్కడ.
ఆయన వస్తాడు, తంబేపించుకుంటాడు, మనకేం బియ్యం ఇవ్వడు. ఇంట్లో ఎంతమంది? 5 మంది, మనిషికి 5 కేజీలు బియ్యం లేకపోతే 2 కేజీలు బియ్యం లెక్క, ఓకే ఇంత రేట్ కట్టి వాళ్ళకి ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చిపోతున్నాడు. వీళ్ళు 100 తీసుకెళ్ళి హ్యాపీగా కిరాణా దుకాణానికి వెళ్తున్నారు, ఒక 3 కేజీలు బియ్యం తెచ్చుకుంటున్నారు, అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ప్రజానికం అయ్యా మాకు చక్కెర ఎందుకు రాలేదు, కందిపప్పు ఎందుకు రాలేదు అని అడిగే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాడు కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. ఈవెన్ జగన్ కూడా తెలుసు ప్రజానికం ఏది అడగరు, మనం ఏది ఇస్తే అది తీసుకుంటారు. అదే కదా ఇప్పుడు అతను చేస్తుంది. మొదటి నుంచి అతను చేసేది ఏంటి? ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో నేను అందరికీ డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నాడు అన్న. అమ్మఒడి ఫస్ట్ భారతి గారే చెప్పింది, వాళ్ళ సతీమణి గారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి నేను అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈయన ముఖ్యమంత్రికి ఎక్కిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు ఒకరికి ఇస్తా అన్నాడు. ఓకే సరే, అక్కడ మాట తప్పాడు, మడమ తిప్పాడు. 15,000 కాస్త 14,000 చేశాడు. దేనికి 14,000 అంటే లోపల బాత్రూమ్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేసేదానికి ఒక 1,000 రూపాయలు మనం, అది మన బాధ్యత అన్నాడు. క్లీన్ అండ్ గ్రీన్ అని. ఓకే వెరీ గుడ్. పాప ముఖ్యమంత్రి గారు క్లీన్ అండ్ గ్రీన్ మీద చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. 14 13 చేశాడు. మళ్ళీ 13 ఎందుకు స్వామి అంటే వాళ్ళు పాపం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు, కొంచెం వాళ్ళకు కూడా జీతాల్లో మనం అందరం కలిసి స్కూల్ సరౌండింగ్స్ని బాగు చేసుకోవాలి అని చెప్పాడు. మరి నాడు నేడు అని చెప్పేసి స్కూళ్ళకి రంగులేసి వీటన్నిటికీ ప్రభుత్వం డబ్బులన్నీ వెచ్చిపరిచాడు కదా, అన్నీ ఖర్చు పెట్టాడు కదా. ఆ డబ్బులు ఏమైపోయినాయి? నువ్వు ఇస్తాన్న 15,000 ఈ 2,000 ఏమైపోయినాయి? ఈ లెక్కలన్నీ ఎవడు అడగాల? ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్లారిటీ ఏంటంటే ఏ ప్రజానికం కూడా నోరు తెరిచి సార్ ఎందుకు ఇది ఖర్చు అవుతుంది, ఎందుకు దీన్ని మేము కట్టాలి మీకు అని ఎవరు అడగరండి. ఎందుకంటే అడిగే దమ్ము ఎవడు చేయడు అక్కడ. ఎందుకని? భయం. ఏంటంటే భయం ఏంటి? ఇప్పుడు కాదన్నా, నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, నాకు జగన్ పెన్షనో లేకపోతే నవరత్న పథకాలు ఇస్తున్నాను అనుకుందాం, నాకున్న వైట్ రేషన్ కార్డు బట్టి నేను ఒక ప్రశ్నించినా సరే మా వాలంటీర్కి తెలిస్తే సార్ ఆడు ఎక్కువ మాట్లాడుతున్నాడంటే వాడు తీసేసేయ, వాడు రేషన్ కార్డు తీసేసేయ. అసలు ఇప్పుడు భయం ఏంటంటే అన్న, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడుకున్న భయం ఒకటి ఏంటంటే జగన్ ఇచ్చే పథకాల మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలో పనులు లేవు. ఫస్ట్ మొట్టమొదటిగా జగన్ చేసిన ఏకైక పని ఏంటంటే రావటం ఇసుకని, ఏదైతే చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడో ఇసుకని, ఆ ఇసుక వల్ల ప్రతి ఒక్క రంగం, ఒక భవన నిర్మాణ రంగం మొత్తం బాగుపడేది. ఆల్మోస్ట్ 270 నుంచి 260% దాకా ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ బ్రతికేటోడు. ఇటుక దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి, పెయింటింగ్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, టైల్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క వ్యవస్థ బాగుపడేది. దాంట్లో ఇతను వస్తూ ఏం చేశాడు? ఆ ఇసుకని ప్రైవేటీకరణ చేశాడు. అలా కావాల్సిన వాళ్ళకి జేపీ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చుకున్నాడు దాన్ని. వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భవనం కట్టుకోవాలన్నా, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇసుక మనకు దొరకదు. లేదు ఇసుక కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి అంటున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక ట్రాక్టర్, నేను లారీ కూడా చెప్పట్లే, ఒక ట్రాక్టర్ ఇసుక 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు రావాలంటే 15,000 రూపాయలు కట్టాలి. గతంలో ఇదే ఇసుక 10 కిలోమీటర్ల నుంచి రావాలన్నా సరే 1,500 నుంచి 2,000 రూపాయలతోటి ఫినిష్ అయిపోయేది. అప్పుడు ట్రాక్టర్లో కదా లారీలో తీసుకొచ్చేవాళ్ళు ఇసుకని. ఈరోజు అదే ఇసుకని నేను జగనన్న సెంటు పట్టాల్లో ఇల్లు కట్టేదానికి ఆ ఇసుకని వాడుతున్నా అన్నాడు. రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తున్నా అన్నాడు. ఈ రోజు వరకు అదే రాష్ట్రంలో 30,000 ఇళ్ళని కూడా నిర్మాణం చేయలేకపోయి జగన్మోహన్ రెడ్డి. మరి ఇసుక అంతే ఏమైపోయింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడ చూసినా సరే కొండలు కనపడవండి. కొండలు ఆల్రెడీ స్మాష్ అయిపోయినాయి, మైనింగ్ అంతా కొట్టేసాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఆ కొండల ప్లేస్ లో ఇసుక కొండలు వచ్చినాయి. మొత్తం ఏంటంటే స్టాక్ మొత్తం డంపింగ్. ప్రతి నియోజకవర్గంలో రెండు స్టాక్ యార్డ్స్ ఉంటాయి మీకు. అవి కూడా ఇట్లా తెలంగాణ బోర్డర్ కి, తమిళనాడు బోర్డర్ కి ఇట్లా బోర్డర్ ప్లేస్ లో పెడతారు తీసుకెళ్లి. వచ్చి ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన జనం కూడా అరబాబు ఇక్కడ కొండ ఉండాలి, కొండ ఏమైందంటే కొండ కనపడలేదు, ఇసుక కొండ కనపడుతుంది. న్యాచురల్ గా వచ్చిన కొండలు పోయినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి ఒక కొండను పెట్టారు అక్కడ. ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఇసుక మళ్ళీ పేదోడికి ఒక్కడికి కూడా దొరకదు. ఈవెన్ ఒక బస్తా ఇసుక దొంగతనంగా తీసుకుపోతాడు, నీ మీద కేసు, నువ్వు దొంగ. ఇక రాష్ట్రంలో ప్రజానికి ఎవడు ప్రశ్నించలేడండి. ఎందుకంటే అతను ఏది చెప్తే అదే రైట్. అతను ఇచ్చింది మూసుకొని తీసుకోవాలా, అతను ఇవ్వని రోజు చేతులు పెట్టుకొని చూడాలి ఎప్పుడు పెడతాడు బాబు, ఎప్పుడు ఇస్తాడు అని చెప్పేసి. ఇచ్చిన రోజు పండగే కదా, ఆ ఒక్కరోజు సంతోషంగా తీసుకుంటానా తింటాను. ఇప్పుడు 10,000 ఇస్తాడన్న, ఈ 10,000 నాకు అప్పులు కట్టుకోవడానికి సరిపోతున్నాయి కదా. ఈరోజు నువ్వు నిత్యావసర ధరలు పెంచావు, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచావు, చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నావు, ఈరోజు ఇంటి పన్నులు పెంచావు. ఇవన్నీ పెంచినప్పుడు నువ్వు నాకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే నువ్వు పెంచిన సరుకుల్లోనే నాకు సగం ఇక్కడ అయిపోయింది. పెట్రోల్ డీజిల్ మీద ఇక్కడ అయిపోయింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలు దాని మీద అయిపోతుంది. నేనేం చేయాలా? పిల్లాడికి ఏం పెట్టాలి? నేను సరుకులు కొనుక్కోవాలి కదా. సరుకులు ఏమంటే నేను రేషన్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నావు రేషన్? మరి నువ్వు కోటా బియ్యం ఇస్తున్నావు. ఎంతమంది తినాలి దాన్ని? నీ ఇంట్లో నీ బిడ్డలకు అదే పెడతావా? పెట్టవు కదా. 2 ఆడపిల్లకి ఎలా ఉన్నారు నీకు?
వాళ్ళకి ఇదే బియ్యం, లేకపోతే నీ మంత్రులు 150 మంది ఎమ్మెల్యేలు ఎవడన్నా సరే ఈ బియ్యం తింటారా? తినరు కదా. ఈరోజు నేనేమన్నా అంటేనా, ఒకటి మాట్లాడితే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, ఒక ఉద్యోగ విప్లవాన్ని సృష్టించింది. వాలంటీర్లు అంటారు. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలకి పిల్లకాయలు ఉన్నారు కదా, ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ, వాళ్ళందరూ బీటెక్లు అయిపోయి ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎవడు కూడా వాలంటీర్ ఉద్యోగం చేయట్లేదు. చేయాలి కదా. అంటే సామాన్యుడేమో వాలంటీర్ ఉద్యోగం చేయాలి. ఇది ఓటేసిన ఓటర్ ఏమో, నిన్ను గెలిపించిన ఓటర్ ఏమో వాడేమో వాలంటీర్ ఉద్యోగం 5,000కి చేయాలా? గెలిచిన నువ్వు నీ బిడ్డలను ఎక్కడ పెడతావు మరి? అయితే ఫారెన్ పంపిస్తావు, లేకుంటే నువ్వు ఒక పెద్ద బిజినెస్ పెట్టి వాడిని మేనేజర్ హెడ్గా పెడతావు, తీసుకెళ్ళి వాడి కింద ఇంప్లిమెంట్ చేయమని చెప్పు. వాలంటీర్ల వ్యవస్థకి సచివాలయ ఉద్యోగాలు కూడా పెంచామని చెప్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా సచివాలయ ఉద్యోగాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా అందరూ గత 20 రోజుల నుంచి నిరసనలు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారన్న? ఆశా వర్కర్ కూడా అందరూ, వీళ్ళేరు వాళ్ళేరు అందరూ. ఈరోజు డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు ఎక్కారు 20 రోజులుగా. దేనికి? నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతమే చేస్తే, జగన్మోహన్ రెడ్డి అనుకున్న పథకాలన్నీ ఇస్తుంటే ఆ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు 151 మ్యాండేట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కాదంటున్నారు. మేం కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో మేమేం ఉసిగలపలేదు కదా వీళ్ళని. సరే, మేము వీళ్ళని రెచ్చగొడితే ఈరోజు వైసీపీలో అంటున్నారు, సిపిఐ సిపిఎం పార్టీలు, తెలుగుదేశం జనసేన పార్టీలు వీళ్ళందరూ కలిసి వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎన్ని రోజులు రెచ్చగొడతా ఉన్నా మేము? రెచ్చగొడితే మాత్రం జనాలు రెచ్చిపోయేంత పరిస్థితి ఏముంటుంది? నేను రెచ్చగొడితే ఒక 10 మందికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి, అరే బాబు ఈ రోజు ప్రోగ్రామ్ చేయండి అంట, రేపు చేయండి అంట, 3వ రోజు కూడా నాకు డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా. ఫస్ట్ 20 రోజుల నుంచి స్వచ్ఛందంగా రోడ్డు మీద కూర్చుంటున్నారు ఆడపడుచులు మొత్తం కూడా. దానికి సమాధానం చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. వీళ్ళు రాష్ట్రంలో ఆడపడుచులందరూ, పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి డ్వాక్రా మహిళల దాకా అందరూ రోడ్డే కిల్లర్సలు తెలియజేస్తుంటే వ్యూహం సినిమా ప్రమోషన్స్ కి పోయారండి వీళ్ళంతా, మంత్రులంతా. మీరు ఎందుకన్నా రోడ్డు మీద కూర్చున్నారు అడిగే నాదుడు లేడు. ముఖ్యమంత్రిని కల్పించే బాధ్యత ఒక్కడికి లేదు. మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. ఒక మహిళా మంత్రి రోజా గారే ఉంది. వ్యూహంలో అద్భుతంగా అసలు ఆర్జీవి జగన్మోహన్ రెడ్డి తోపు తురుమని చూపించింది. ఒక ఆడపడుచు కదా ఆవిడ. లక్షలాది మంది ఆడపడుచులు రోడ్డు మీద నిరసనలు తెలియజేస్తుంటే కనీసం ఒక ఆడపడుచు దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు, నీకు వచ్చిన సమస్య ఏంటి, నాకు చెప్పి నేను జగన్ దగ్గరికి తీసుకెళ్తాను, ఎందుకు అడగలేదు? అక్కడ దాకా పోయారు మీరు. అసలు చంద్రబాబు నాయుడు గారి సతీమణికి అంత అవమానం జరిగితేనే మాట్లాడలేకపోయారు ఈ మహిళా మంత్రులు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అండి, ఒకప్పుడు రాజకీయాలు ఎంత అద్భుతంగా ఉండేది అంటే, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పెద్ద ఆయన, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా స్నేహితుల సంగతి అందరికీ తెలుసు. రాజకీయం అనేది అసెంబ్లీ వరకే ఉండేది. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ విధమైన నీచపు రాజకీయం లేదు. ఇటువంటి నీచపు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను తీసుకొచ్చి ప్రజెంట్ చేసాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతం చేసి ఉంటే ఈరోజు మేము వ్యతిరేకించడం కాదు కదా, వైసీపీలోని ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. మేం చెప్తే రావట్లేదు కదా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వైసీపీలో మిగతా వాళ్ళు, పోయేటోడు టికెట్ రావట్లేదని పోతుండేమో, ఎందుకు టికెట్ ఇవ్వరండి ఇతనికి, పోయినోడికి? ఇడు మంచి చేయలేదు అయితే మొన్నటిదాకా మీరే మంచి చేశారని చెప్పారు కదా. అంటే ఇటు మంచి చేయలేదని మీరు డిసైడ్ చేశారు. అంటే 5 ఏళ్ళు సరే, ఇప్పుడు వచ్చిన 5 మందో 6 మందో ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారు వీళ్ళు. ఈ 5 మంది సరిగా చేయలేదంటారు అయితే. అంటే ఈ 5 నియోజకవర్గాలకి వీళ్ళు బూడిద ఏమీ చేయలేదంటే కదా. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నాడండి ఆల్ రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల ఒక అంశాన్ని ప్రవేశపెట్టాడో మొట్టమొదటిగా అతనే అప్లాస్ చేశాడు, దానికి కంగ్రాచులేషన్ చెప్పాడు, నేను స్వాగతిస్తున్నా, నేను రాజధాని ప్రాంతం ఎమ్మెల్యేని నేనే స్వాగతిస్తున్నది అన్నాడు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కట్ చేస్తే రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నేనేం మాట్లాడుతున్నాడు, 1200 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి అడిగితే 1200 కోట్లు ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేను, 500 కోట్లు ఇస్తా అన్నారంట. 500 కోట్లు కాస్తే 250 కోట్లు అయింది, 250 కోట్లు కాస్తే 125 కోట్లు అయింది, 125 కోట్లు కూడా నా దగ్గర లేవన్నారు. మరి మంగళగిరి నియోజకవర్గానికి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యే డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా. అది ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేస్తాం, లోకేష్ గారు నోటి నుంచి అయితే చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదని. సాక్షాత్ అతని బొమ్మ మీద గెలిచిన అతని ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మ, నేను రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా అయితే ప్రేమిస్తాను జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాను, ఆయన వెంట నడుస్తాను, జీవితకాలం నా ప్రాణం పోయేతారు ఆయనతో నడుస్తా అని చెప్పిన వ్యక్తే. ఏ మాటలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పాడు. అందరూ ఆనం గారు చెప్పారు, కోటమిరెడ్డి గారు చెప్పారు, నిన్నొచ్చిన ఆర్కే రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, వీళ్ళందరూ అదే చెప్పారు కదా. ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పొగిడితేనే వీళ్ళకి పనులు, పొగడకపోతే ఏమీ లేదు. దాంట్లో మొట్టమొదటిగా గ్రహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. కొత్తలోనే గ్రహించాడు,
కానీ ఒక ఎంపీని కూడా రాష్ట్రంలో దారుణంగా కొట్టించాడు జగన్. ఇప్పుడు మీరు అంటున్నారు సామాన్యులు ఎందుకు ప్రశ్నించలేరు అని, ఎంపీకే దిక్కు లేదండి మాట్లాడితే. అంతేలే, నిజమే. సామాన్యుడు ఏం మాట్లాడతాడు చెప్పండి? సామాన్యులు మాట్లాడితేనే కదా రియాక్షన్ అనేది బయటపడేది అన్న. ఒకటి, ఒక ప్రజా విప్లవం ఎప్పుడన్నా ఎట్లా మొదలవుద్దంటే తుఫాన్ లాంటిది ఇది. ఒక సునామీ చెప్పి ఎప్పుడు రాదండి, అది వచ్చిన తర్వాత ఏది ఉండదు. జనం కూడా ఏంటంటే ఇట్లా పిడికలు బిగబెట్టి కూర్చున్నారు. డెఫినెట్ గా ఈ పిడికలు ఎట్లనే ఉన్నాయి జనం దగ్గర, దాన్ని ఎప్పుడు ఇలా వదలాలో వాళ్ళకి బాగా తెలుసు. పులి కూడా చూసి ఆచితూచి పంజా తీసి కొట్టుద్ది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కొట్టదు అది. ప్రజలు 5 ఏళ్ళ నరకం చూశారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఈ 5 సంవత్సరాలుగా సరిగా కంటి మీద నిద్రపోల, సరిగా వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టలేకపోయారు, సరైన బట్టలు కొనిపెట్టలేకపోయారు. ఒక్క పండగ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా చేసుకున్న రోజు లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫాలు ఇచ్చాం, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఆ రోజు పండుగ చేసుకునేటోళ్ళు, వాళ్ళ పిల్లలతోటి సంతోషంగా గడిపేవాళ్ళు. ఆ ఒక్కరోజైనా సరే సంతోషంగా ఉండేటోళ్ళు కదా. ఈరోజు ఆ ఒక్కరోజు కూడా లేదు కదా. ఈరోజు పేదవాడు ఎవడు కూడా పస్తులు ఉండకూడదు అని చెప్పేసి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అందరికీ కమ్మగా 3 పూట్ల భోజనం 5 రూపాయలకి పెట్టాం మేము. నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మీ నాన్నగారి పేరు చెప్పి. ఎవరి పేర్లు మారుస్తారు, దాని కూడా పేరు మారుస్తారు. అదే అంటున్నాం కదన్నా, నీకు నిజంగా మీ నాయన మీద ప్రేమ ఉంటే అన్నా క్యాంటీన్ తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టి నడిపించి ఎవడొద్దన్నాడు? క్యాంటీన్లు మొత్తానికి రంగులేసి వాటిని మూసేసి వాటిని కూడా భూస్థాపితం చేసి వాటిని కూడా కూల్చేసి పేదవాడి దగ్గర కూడు లాగిపడదు బేడు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా పేదవాడు అన్నం తింటున్నాడంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీనే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మేము పెడుతున్నాం భోజనం పేదవాడికి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తలా ఇంత చందా వేసుకొని రోజుకి అది 10,000 అయినా సరే, 13,000 అయినా సరే, 15,000 అయినా సరే, 20,000 అయినా సరే ప్రతిరోజు మేము మధ్యాహ్నం అక్కడికి వస్తున్న భవన నిర్మాణ కార్మికులు పనులు ఉన్నా లేకపోయినా పాపాలు మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తుంటారండి. పని ఎవడన్నా పిలుస్తాడో, పని దొరికిద్దేమో సెంటర్లో వెయిట్ చేస్తుంటారు వాళ్ళంతా. వాళ్ళకి మేము కమ్మగా భోజనం పెడుతున్నాం. పాపం వాళ్ళు తింటున్నారు. అయ్యా మేము కూడా ఇంట్లో పిల్లలు పస్తులు ఉంటున్నారు, తీసుకెళ్తుంటే మాకు కట్టమ్మ నీళ్ళాగమన్నా. ఎందుకంటే ఇప్పుడు వీడు పెడితే కదా అన్నం, వాడికి అంత బాధ రావాల్సిన అవసరం లేదు కదా. ఆడికి సంపాదన ఉంటే, నువ్వు నిజంగా ఇసుక ఆపకపోయి ఉంటే, ఆడి చేతిలో డబ్బులు ఉంటే ఆడంతా బాధపడి నించో అన్నం తినాల్సినంత అవసరం లేదు ఆడికి. గతంలో తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు లేదు. తెలుగుదేశం పార్టీలు అన్నా క్యాంటీన్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల నుంచి కార్మికులు వస్తుంటారు పని చేసుకునేదానికి. వీళ్ళు మధ్యాహ్నాలు మళ్ళీ ఎక్కడ ఇంటికి వెళ్ళి ఇదంతా ఎందుకు రాను పోను ఛార్జీలు. అంటే ఒక భవన నిర్మాణ కార్మికుడు కానీ రోజు చేసే లేబర్ వర్క్ చేసే ఎవరైతే ఉంటారో ఈ కార్మికులందరూ కూడా 5ంటికే వస్తారన్న పాపం. పొద్దున్నే ఇళ్లలో 5ంటికి భోజనం ఉడకాలంటే అవ్వని పని అది. వీళ్ళు వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకోరు. కాబట్టి దాని బేస్ మీద చంద్రబాబు నాయుడు ఆలోచించి ఎవ్వడు కూడా పస్తులతో పడుకోకూడదు, వాడు కష్టం చేస్తున్నాడు, ఆడు కష్టం చేస్తున్న వాడి కుటుంబం కోసమే కాదు ఆంధ్ర రాష్ట్ర భవిత కోసం చేస్తున్నాడని చెప్పేసి ఆడికి భోజనం పెట్టాం మేము. ఈరోజు నువ్వు ఆ భోజనం తీసేసి అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందన్నావు. సరే, అన్నంలో అవినీతి జరిగిందన్నావు. నువ్వు అన్నం పెట్టిన తర్వాత ఇందులో అవినీతి ఎవడు చేశాడో చూపించు, నిరూపించవచ్చుగా. మేము ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాలుగా మేము అన్నం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత దాని మీద దాడులు. మంగళగిరిలో నారా లోకేష్ గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే ముందు రోజు తీసుకెళ్లి ఇదే ఆలరామకృష్ణారెడ్డి ఈ రోజు వచ్చాడు పార్టీకి రాజీనామా చేసి, కానీ ఇదే ఆలరామకృష్ణారెడ్డి దాన్ని మొత్తాన్ని కూల్చేశాడు జేసీబీలు తీసుకెళ్లి. పేదవాడికి అన్నం పెట్టద్దు అంటారు, నువ్వు పెట్టవు, ఇంకొకటి పెట్టవు. ఇంక ఈ ప్రజలు ఎట్లా వేస్తారన్న ఓట్లు ఇతనికి? అదే చెప్తున్నా, ఇప్పటికీ ప్రజలు ఎట్లే పట్టి కూర్చున్నారు. దాన్ని వదిలే సమయం కూడా 3 నెలలే కేవలం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది కాబట్టే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం తిప్పుతున్నాడు. తడి చెత్తను తీసి పొడి చెత్తలు వేసినా, పొడి చెత్తను తీసి తడి చెత్తలు వేసినా చెత్తే తప్ప అదేం బంగారం అవ్వదు. వీళ్ళు కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు. అదైతే ఫ్యాక్ట్ అన్న. ఓకే, కానీ ఇక చూసుకుంటే రాజకీయ పరిణామాలు ఒక రకంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళే దమ్ము ధైర్యం ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ యొక్క అండదండలు ఎందుకు కోరుకుంటా ఉన్నారు? ఈరోజు ఇద్దరు పొత్తులో వెళ్ళడం వల్ల టీడీపీకి నష్టం అనుకుంటున్నారా, లాభం అనుకుంటున్నారా? సీట్ల పంపకం విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరే అంటున్నారు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎందుకు ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారు? ఇదే పదే అంటే ఇప్పుడు అధికార పార్టీకి భయంతో వాళ్ళు విమర్శిస్తున్నారా, లేకపోతే వాళ్ళు దీన్ని ఏదన్నా ఒకటి చేసి వీళ్ళందరూ విడగొట్టే ప్రయత్నం చేస్తారు? ఏంటి అసలు మీ దగ్గర ఏమనుకుంటున్నారు వీళ్ళు అన్న? ఇప్పుడు మనందరికీ రామాయణం తెలుసు, రాముడు ఎంత బలవంతుడో అందరికీ తెలుసు. రాముడు తలుచుకుంటే రావణాసుని వధించడం పెద్ద విషయం కాదు కదా. ఎందుకన్నా రాముడు వాలి సహాయం తీసుకున్నాడు, వానర సహాయం తీసుకున్నాడు, హనుమంతుని వెంట పెట్టుకుని ఎందుకు పోయాడన్నా? ఇప్పుడు ఒక ధర్మం గెలవాలి అంటే ఆ ధర్మంలో అందరినీ భాగస్వాములు చేయాలన్న ఆలోచన ఆ రోజు రాముడిది.
ఈరోజు అదే ధర్మబద్ధమైన పరిపాలన కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా అందరం కలిసి అడుగులు వేద్దాం అంటున్నాడు. ఈరోజు రాజకీయాల కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి అడుగులు వేస్తుంది ఒక ధర్మాన్ని రక్షించడం కోసం. ఈరోజు రావణాసుడు మూర్ఖుడు అన్న సంగతి అందరికీ తెలుసు, నాశనం చేస్తాడన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రావణాసుడు ప్లేస్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనాసురుడు ఉన్నాడు మా దగ్గర, ఇసుకొని తినే ఇసుకాసురుడు ఉన్నాడు, భూములు కబ్జేసే భూమాసురుడు ఉన్నాడు, మద్యాన్ని మింగేసే మద్యాసురుడు ఉన్నాడు. ఆ జగన్ రెడ్డిని ఓడించాలి అంటే మేమందరం ఒక్కడి పోతామా 100 మంది పోతామని కాదని ఇక్కడ సమస్య. అందరం కూడా ధర్మబద్ధంగా వెళ్దాం, ప్రజలందరికీ అందరం ఒకటే తాటి మీద వెళ్ళి ఒకటే మాట చెప్దాం, ఇతనుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని. దానికోసం మేము కలుస్తున్నాం తప్ప ఈరోజు సీట్లు పంచుకోవాలనో, గెలిచిన తర్వాత మంత్రి పదవులు పంచుకోవాలనో, లేకుంటే గెలిచిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం తీసుకెళ్లి మైనింగ్, ఇసుక, మద్యం అన్ని వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకు అప్పచెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తింటానికి అయితే కానే కాదు. ఈరోజు అదే చెప్తున్నా నేను. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కడు ఎందుకు రాముడు ఆ విధంగా వెళ్ళాడు అన్న విషయాన్ని ఈరోజు రాష్ట్రం బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నాడు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ముగ్గురికి కూడా చాలా క్లారిటీ ఉంది. ప్రజలకు క్లారిటీ ఉందా? 100%. ఈరోజు అన్న ప్రజలంటే ఎవరన్నా? మనమే కదా అందరూ. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము అభిమానిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నా సరే, ఈరోజు అందరం కలిసి 2 జెండాలు పెట్టుకుని తిరుగుతున్నాం కదా. మాకెవ్వరికి ఏం ఈగో ఫీలింగ్స్ ఏం లేవు కదా. తిరుగుతున్నాం, ప్రజలకి చెప్తున్నాం, ఇంకా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాళ్ళు ఒకటే మాట అడుగుతున్నారు, మేము గెలుస్తామని ఎక్కడ చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్తున్నారు తప్పితే మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ వాళ్ళలో కూడా లేదని మాట్లాడతారు. ఓడించడం అంటే ఏంటన్నా? ఓడిస్తే గెలిచేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ జగన్ ఓడిపోతే ఎవడు గెలుస్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గెలుస్తాడు ఇక్కడ ఏమన్నా? కాదు కదా. ఓడిస్తుంది మేము, గెలిచేది కూడా మేమే, అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఓడిపోబోతుంది జగన్మోహన్ రెడ్డి, గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. ఓకే, బీజేపీ ఏమైనా సహకారం అందించే అవకాశం ఉందా? మేబీ ఉండొచ్చు, ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని కోరుకుంటే బీజేపీ కూడా అడుగులు ముందుకు వేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల బీజేపీ హస్తం ఉందని, మోడీ హస్తం ఉందని చెప్పేసి మీ టీడీపీలోనే ఉన్న వాళ్ళే, మీ జనసేనలో ఉన్న వాళ్ళే మాట్లాడడం జరిగింది. సో దీని వెనకాల ఎలాగా? ఎప్పుడు కూడా నాయకులు ఎక్కడా కూడా దీని మీద మాట్లాడలేదు, దీని వెనక మోడీ గారు ఉన్నారో లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఉందో బీజేపీ ఉందా అని. కింద గ్రౌండ్ లెవెల్లో కడుపు గల ప్రతి కార్యకర్త ఎందుకు ఆ మాట మాట్లాడతాడు అంటే, ఏ తప్పు చేయని వ్యక్తిని 52 రోజులు జైల్లో పెడితే ఎందుకు కేంద్రం స్పందించలేదని ఒక చిన్న ఆవేదన మాకు కూడా ఉంటుంది. దానికి మాట్లాడుంటారు తప్ప మోడీ గారు, అమిత్ షా గారు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు జైల్లో వేయించారని కాదు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విషయం రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు. ఎందుకంటే కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, క్లారిటీ. కానీ సహాయ సహకారాలు అందించింది మోడీ అనేది పెద్ద ఎత్తు జరిగినటువంటి వార్త. ఇప్పుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని, ఏ తప్పు చేయని వ్యక్తిని, ఎక్కడ ₹1 అవినీతిని కూడా ప్రూవ్ చేయకుండా జైల్లో అన్ని రోజులు పెట్టినప్పుడు, ఒక పక్క లోకేష్ గారు ఢిల్లీలో ఉండి అక్కడ లాయర్లతో మాట్లాడుతూ అసలు ఏం నడుస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ టైం టు టైం చెప్పేసి మినిట్ టు మినిట్ మొత్తం అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు కూడా ఒక చిన్న ఆవేదన ఉంటుంది కదా. ఎందుకు కేంద్రం పెద్దలు స్పందించట్లేదు దీని మీద? ఎందుకు వాళ్ళు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు జగన్ రెడ్డికి వీళ్ళు ఏమన్నా సహకరిస్తున్నారా అని ఒక థాట్ ఉంటుంది కదా మాకు కూడా. బట్ కేంద్రం ఏం మాట్లాడుతుందంటే, ఇది రాష్ట్రం పరిధిలో జరిగింది, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు చూస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం అన్న, ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ అయితేనే రేపు పొద్దునే బెయిల్ రామంటే రాదు మనకి. ఇప్పుడు మేమే ఉన్నాం, ఒక చిన్న గులాబీ పువ్వు ఒక ఎంపీకి ఇచ్చినందుకు జయమరావతి అనండి సార్ అన్నందుకు తీసుకెళ్ళి మమ్మల్ని 14 రోజులు జైల్లో వేశారు తీసుకెళ్ళి. మాకు బెయిల్ రావడానికి 14 రోజులు పట్టింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద అవినీతి ప్రూవ్ చేసి చూపించారు. 700 కోట్ల రూపాయలు ఇంత అవినీతి జరిగింది, ఇంత చేశాడు అని చెప్పేసి అవన్నీ కూడా బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. మన న్యాయ వ్యవస్థల గురించి మన అందరికీ తెలుసు, ఇట్ విల్ టేక్ టైం అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్ మీద లేట్ అయింది తప్ప దీనికి కేంద్రానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అతను మూర్ఖపు చర్య తప్ప ఇంకోటి కాదు. అక్కడ కేవలం అంటే ఇప్పుడు పొత్తులో వాళ్ళు కలిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళు వాస్తవానికి బీజేపీ తోటి కలిసి వెళ్ళినప్పుడు కూడా 14 నుంచి 19 వరకు కూడా మేము బీజేపీని విభేదించింది రాష్ట్రానికి మేము అడిగినవి ఇవ్వట్లేదని చెప్పేసి మేము విభేదించాం. ఆ రోజు మాకేమి గట్ట తగాదాలు ఆస్తులు తగాదాలు లేవు వాళ్ళతో కొట్లాడుకునేదానికి. ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి అంత అన్యాయం చేసిన మోడీ ప్రభుత్వం మరి ఈ రోజు మీరు మళ్ళీ కలిసి వెళ్తే రేపు ప్రజలు మిమ్మల్ని అంటే హర్షించే పరిస్థితి ఉందని మీరు అంటే ఒక విషయం అన్న, ఇక్కడ ప్రజానికము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారిని చూడరండి, ఓకే చంద్రబాబు నాయుడు గారినే చూస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మోడీ వస్తాడా, అమిత్ షా వస్తాడు, ఇక్కడికి వచ్చి పని చేస్తాడు, ఇవన్నీ ఎవరు చూడరు. కరెక్టే మీరు అన్నది. ఓకే అజయ్ గారు మీరు కరెక్ట్గా మాట్లాడారు, కాదంటలేదు. రేపు మన ముఖ్యమంత్రి ఎవరు ఆయన మనం చూసుకోవాలి. కానీ ఒక ప్రత్యేక హోదా విషయంలో
ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో మరి ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మేము ఆ ప్రత్యేక హోదా గురించి ఇప్పటికి కూడా ఏమన్నామంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ప్యాకేజ్ తో పాటు హోదాని కూడా అడగటం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఫస్ట్ మేము ఇస్తాము, హోదాకి ఇట్ విల్ టేక్ సమ్ టైం అని చెప్పేసి వాళ్ళు టైం ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాతనే మేము విభేదించడం మొదలుపెట్టాం, మాకు హోదా ఇవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఆ రోజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టే అంతో ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం సపోర్ట్ చేసిందన్న విషయం అది జగమెరిగిన సత్యం. ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సంపాదిస్తా అన్నాడు. ఈరోజు మాకు బీజేపీతో ఎటువంటి తగాదులు లేవు. రాష్ట్రం కోసం మేము విభేదించాం, రాష్ట్రం కోసం మేము ప్రశ్నించాం, రాష్ట్రం కోసం మేము ఢిల్లీ నడిబొడ్డులో కూర్చొని మాట్లాడాం, పోరాడాం. ఈ రోజు నువ్వు వారం రోజుల్లో కేంద్రం మెడలు వచ్చుతా అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి 151 మ్యాండేట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు మేము ఇస్తే ఇంకొక 6 మందిని కలిపి 28 మంది ఎంపీలు ఆయనకి కేంద్రంలో ఉంటే ఈ రోజు వరకు ఏ ఒక్క ఎంపీ కూడా గొంతెత్తి మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వకపోతే మేము రాజీనామాలు చేస్తాం, ఈ ఢిల్లీలో ఈ కోటని కదిలిస్తామని చెప్పేసి ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నీ మీరు ప్రజలకు చెప్పగలుగుతున్నారా? ప్రజలకు తెలియాలి కదా ఈ విషయాలు. ఎందుకంటే ప్రజలు అమాయకులు, వాళ్ళకి మనం ఏది ఇస్తే అదే పండగ. ఇందాక మీరే అన్నారు ప్రజలు ఇస్తే తీసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని, కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా. ఇప్పుడు ఒకటి, ప్రజలకి ఇస్తే తీసుకునే మనస్తత్వమే, కానీ ఏ ప్రజలైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఏం కోల్పోతున్నారో కూడా తెలుసుకునే మనస్తత్వం కూడా వాళ్ళ దగ్గర ఉందంటారా? మనకంటే ఫాస్ట్ వాళ్ళే ఉంటారు. ఈ రోజన్నా ఇంట్లో ఒక ఆడపడుచు ఒక ఇంటిని మెయింటైన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక 10,000 ఇస్తే ఆవిడ సరుకులు కొనుక్కునే దానికి వెళ్ళి, ఇంట్లో పిల్లాడికి బట్టలు కొనుక్కునే దానికి వెళ్ళి, లేకుంటే ఇంక ఇంట్లో గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి విద్యుత్ బిల్లులు దాకా అన్ని కట్టుకోవడానికి పోతే ఈ 10,000 దాటిపోయి ఇంకో 10 నుంచి 15,000 ఎక్స్ట్రా అవుతున్నాయి. ఆ 15,000 మళ్ళీ ఆడపడి చప్పు చేసి రావాల్సి వస్తుంది పక్కింట్లో. ఈడు మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇంకో 10,000 ఇస్తాడు. ఈ అప్పుకి 10,000 కడతాం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక 5,000 అప్పు అట్లనే ఉంటుంది కదా. మళ్ళీ వచ్చే నెల బ్రతకాలి అంటే మళ్ళీ 5,000 అప్పు చేయాల్సి వస్తుంది కదా. సో ఏ జనం అయితే డబ్బులు తీసుకుంటున్నారో ఆ జనం మాత్రం, ఆ జనానికి చాలా బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోచేస్తున్నాడు అన్న విషయం. మేము మొదటి నుంచి ప్రజానికానికి చెప్తున్నాం. ఈ రోజు మేము ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ప్రతి గడపని మేము టచ్ చేస్తుంటే ఆ ప్రజానికం వాళ్ళే చెప్తున్నారనా, మీరు ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు, ఇవన్నీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు మేము అనుభవిస్తున్నాం, మీరేంటంటే ప్రతిరోజు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలేము అంతే. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే దాంట్లో మీరు సాధించిన ఫలితం ఏంటన్నా ఇంతవరకు? ఇప్పుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి మేము సాధించింది ఏంటి అంటే ప్రజానికానికి అర్థం చేస్తున్నాం మొత్తం. జగన్మోహన్ రెడ్డి గడప గడపకు కార్యక్రమాలు వాళ్ళకి ఎలాంటి చేతికారాలు వచ్చి మనం చూసాం. సార్ దాన్ని తిప్పికొట్టే కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున చేశారనేది, ఇప్పుడు గడప గడపకి పోతుంటే వాళ్ళని ఏ విధంగా తిరస్కరించారో అందరినీ మనం చూసాం. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మేము తిరిగాం కదా, మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి తిరస్కరించలేదే, యాక్సెప్ట్ చేశారు ప్రజలందరూ, తెలుసుకున్నారు. అందులో కూడా చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఇప్పటికి కూడా జగన్ మాయలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మాయను తొలగించాం మేము. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు చదువుకున్న పిల్లాడు ఒకడు ఉన్నాడు అన్న, 10వ తరగతి చదువుకున్న పిల్లగాడికి చెప్పినా చాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఆ పిల్లాడికి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పిల్లాడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనం కోల్పోతుంది ఇది. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో మేము సాధించింది అదే ఘనత. ప్రతి ఒక్క గడపల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేశాం మేము. ఈరోజు చదువుకున్న వాడి కంటే ఈరోజు నాగలి బట్టి పొలం తినే రైతన్నకి చాలా అద్భుతంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాచకం చేస్తున్నాడు, ఏ విధంగా వీళ్ళు దోచేస్తున్నాడు అని చెప్పేసి. మేమేం చెప్పలేదు వాళ్ళకి. ఈరోజు స్మార్ట్ ఫోన్లు మేము వాడి స్మార్ట్ టెక్నాలజీలు మేము చూపిస్తుంటే ఆ రైతాంగం, ఆ రైతన్నలు, ఆ ఆడపడుచులు అదే చెప్తున్నారు, మాకు ఇవన్నీ మాకు అర్థం కావబ్బాయి, కానీ జగన్ మాకు రూపాయి ఇస్తే మా దగ్గర 10 రూపాయలు దోచేస్తున్నాడు అని వాళ్ళే చెప్తున్నారు కదా. మేము సాధించింది అదే కదా. ఇప్పుడు మేము ఒక ఇంటికి చెప్తున్నామన్నా, ఒక ఇంటికి చెప్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచులు కానీ, రైతాంగం కానీ, అక్కడున్న యువత కానీ ఆ ఊరు సెంటర్లో కూర్చున్నప్పుడు మా ఇంటికి పలానా వాళ్ళు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఈ డిస్కషన్ పెరుగుతుంది. మేమేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ పింక్ డైమండ్ ఉంది, లేకుంటే కోడికత్తోడు దాడి చేశారు, లేకుంటే మా బాబాయ్ని బాత్రూంలో వీళ్ళే చంపేశారు, గిసువంటే మేమేం చెప్పట్లేదు. మనం ఏం కోల్పోతున్నాం అని చెప్పాం, రాష్ట్రం ఏం కోల్పోయిందని చెప్పాం, పరిశ్రమలు ఎందుకు ఎన్నికెళ్ళిపోయాయని చెప్పాం, రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు రావట్లేదని మేము చెప్తున్నాం, ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇతను భర్తీ చేయలేకపోయాడని మేము చెప్తున్నాం, ఎందుకు నిత్యావసర ధరలు పెరిగినాయి, ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, ఎందుకు గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మనకి నరకయాతన చూపిస్తున్నాం ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ మేము చెప్తున్నాం. కాబట్టి ప్రజానికానికి ఈరోజు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అందరూ ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు పెడితే జనం వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ పెడితే రావటం లేదు, మేము తరలించుకోవాల్సి వచ్చింది అంటున్నారు. మొన్న జరిగినటువంటి సభను కూడా వాళ్ళు సాక్షి మీడియాలో చూపించారు. వెళ్ళిపోయినప్పుడు విజువల్స్ అన్ని తీసి అంటే టీడీపీ ఈ సభకి
జనమందరూ కూడా నిలబడే పరిస్థితుల్లో అందరూ వెళ్ళిపోతున్నారు. లోకేష్ గారు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు నడిచి 97 నియోజకవర్గాల్ని ఆయన టచ్ చేసి దాదాపుగా 2000 పైగా గ్రామాలన్నింటినీ కూడా కలిసి ప్రతి అడుగులో కూడా ప్రతి ఒక్క సామాన్యుని గెలుచుకుంటూ ప్రతి ఒక్క రైతనని, ప్రతి ఒక్క యువతని, ప్రతి ఒక్క ఆడపడుచుని, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటూ కూడా సుదీర్ఘంగా పాదయాత్ర చేసి నవశకం యువగలాన్ని ముగించి నవశకానికి నాంది బలికి నవశకం కార్యక్రమం పెడితే మేము ఎస్టిమేషన్ వేసుకున్న జనం 4 లక్షల మంది వస్తారని చెప్పాను. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ 8.5 లక్షలు. మేము చెప్పింది కాదు కదా, మా ఇంటెలిజెన్స్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ 8.5 లక్షలు. ఆ రోజు నవశకం కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేదానికి ఒక పార్కింగ్ ఏరియా నుంచి మేము బయటికి రావడానికి అర్ధరాత్రి 3 అయింది. ప్రోగ్రామ్ అయిపోయింది 8:30కి అయితే మేము బయటికి రావడానికి 3 అయింది. మరి జనం అంటే మేము తరలించాము వీళ్ళందరినీ? మాకేమి ప్రభుత్వం బస్సులు ఇవ్వాలా? లేకుంటే మేమేమి వాలంటీర్లు అడ్డం పెట్టుకొని మీకు పథకాలు తీసేస్తాం, మీకు రేషన్ తీసేస్తాం, మీకు పెన్షన్ తీసేస్తాం, మీరు రాకపోతే మేము బెదిరించాలా? లేకుంటే మీకు ఇక్కడ మటన్ బిర్యానీ పెడుతున్నాం, చికెన్ బిర్యానీ పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం, భోజనం పెడుతున్నాం, మేమేం చెప్పాలా? నవశకానికి నాంది పలుకుతున్నాం. రాష్ట్రం బాగు కోసం ఎవరైతే అడుగు వేయాలనుకుంటున్నాడో వాడు రండి, ఈ అరాచక పరిపాలన తరిమేద్దాం, సైకో పాలన తరిమేద్దాం, సైకిల్ పాలన తెచ్చుకుందామని ఎవరికైతే ధ్యేయం ఉందో మీరందరూ కదిలి రండి అంటే లక్షలాదిగా తరలి వచ్చారు. ఎస్, మేము రైళ్లు పెట్టాం, ఈ రాష్ట్రం పర్మిషన్ ఇవ్వట్లేదు, దూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు, వచ్చేదానికి సిద్ధపడుతున్నారు, కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కేంద్రంతో మాట్లాడి మేము 8 రైళ్లు తీసుకొస్తే రైళ్లు పట్టాల. ఒక రైలుకి మనం ఎస్టిమేషన్ ఇస్తే 1500 మంది పడతారన్న, ప్రతి ఒక్క రైల్లో దాదాపుగా 4 నుంచి 5 వేల మంది కింద దాని మీద కూర్చొని వచ్చారన్న సీట్లు లేకపోతే. ఎవరి కోసం వచ్చారు? మేము డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. కనీసం ఎంతమందికి భోజనం పెట్టావు కూడా మాకు తెలియదు అన్న. అక్కడ ప్రజలు కూడా ఎవడు కూడా సార్ మాకు ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చి భోజనం పెట్టలేదని ఎవడు అడగల. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ ముగ్గురు మాటలు మా భవిష్యత్తు కోసమే కదా అని అది వింటానికి వచ్చారు. అన్ని వేల కిలోమీటర్ల నుంచి, అన్ని 100 కిలోమీటర్ల నుంచి ఆ ప్రజానికం వచ్చారు. మేమేం డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి, మేమేం వాళ్ళని ప్రలోభాలకు గురి చేయాల, భయపెట్టాలా, భయభ్రాంతులకు గురి చేయాల. చాలా మంది నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులు ఇవ్వట్లేదు, ప్రైవేట్ బస్సులు ఇవ్వట్లేదు. ఈవెన్ మేము కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళని అడిగితే సార్ మేము ఈరోజు బస్సు ఇస్తే ఈ రోజు వరకు అతను మాకు ఏదైతే స్కూల్ యాజమాన్యానికి డబ్బులు ఇవ్వాలో ఈ రోజు వరకు ఆ డబ్బులు 1 రూపాయి పే చేయలేదు. ఈరోజు మేము ఈ బస్సులు ఇస్తే మొత్తానికి నాశనం చేస్తారని మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు దండం పెడితే ఇదే ప్రజానికం ట్రాక్టర్లు వేసుకుని వచ్చారు. వాళ్ళ సొంత ట్రాక్టర్లు ఎవడు ఆపుతాడండి? అంటే ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు గురి చేస్తారు. రాష్ట్రంలో చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకండి. రాష్ట్రంలో ఒక పెద్ద ఆవిడ రంగనాయకమ్మ గారు అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ పెట్టిందండి. ఆవిడ 70 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. అర్ధరాత్రి 3ంటికి అండి సిఐడి వెళ్ళేది. పారిపోద్ది ఆవిడ? ఏం పారిపోదు కదా. ఈరోజు అదే రాష్ట్రంలో అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, వాళ్ళ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే పోలీసులు మొత్తం వాడికి సెల్యూట్ కొడుతూ రెడ్ కార్పెట్ వేసి వాడిని లోపల కూర్చోబెట్టుకొని వాడికి టీ కాఫీలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి అంతా ప్రజలందరూ తిరగబడిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పోరాటం మొదలుపెట్టిన తర్వాత అతన్ని అప్పుడు జైలుకి పంపించారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అతనికి పాలాభిషేకాలు చేసి బ్రహ్మరథం పెట్టారు. దేనికి? అద్భుతంగా చంపేశాడనే, స్వాగతం పలికారు, అద్భుతంగా చంపేశాడు ఒక మనిషిని అని చెప్పేసి. ఎక్కడో దాకెందుకన్నా మనొక పిల్లాడు వాళ్ళ అక్కని వేధించొద్దు అని అడిగిన పాపానికి ఆ పిల్లాడి నోట్లో ఏదైతే అతను చదువుతున్నాడో ఆ టెక్స్ట్ బుక్ పేపర్లు తీసి ఆ పిల్లాడి నోట్లో పెట్టి అడి మీద పెట్రోల్ పోసి చంపేశారు. బీసీ. ఇది అరాచకం కదా? ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా సరే అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగాడండి. ఆయన పాపం ఏం అడగలేదు, శిరోమండనం చేశారు. మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి ఆ మనిషిని చంపేశారు. కిరణ్ గారు అబ్బాయి కూడా కిరణ్ ని శిరోమండనం చేశారు. దేనికి? ఇసుక అక్రమంగా తరలిస్తున్నారా బాబు మీరు? అడిగినందుకు. రాష్ట్రంలో ఏంటంటే అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా తప్పు జరుగుతుందని వేలెత్తి చూపించకూడదు. ఈరోజు ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, నీ మీద అధికార పార్టీ వాళ్ళు దాడి చేస్తే ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి సార్ నా మీద పలానా వాళ్ళు దాడి చేశారంటే కేసు వాడి మీద కదండి కట్టేది, మీ మీద కడుతున్నారు. దాడి జరిపించుకున్న వాడి మీద కేసు కడుతున్నారు, దాడి చేసిన వాడికేమో శాల్యూడ్ కట్టి మీరు వెళ్ళిపోండి సార్ అంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఈరోజు. అందుకే ఏ సామాన్యుడు కూడా ప్రశ్నించేదానికి భయపడుతున్నారు. ఈరోజు అరాకొరా మేము వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే అన్న, ఎవరూ మాట్లాడకపోతే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి పోరాటం ఏ విధంగా ఉందంటే, స్వతంత్ర ఉద్యమం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే తెల్లవాళ్ళ మీద ఆ రోజు మహనీయులు పోరాటం చేశారో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా ఏ పార్టీ జెండాతో సంబంధం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోని రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పేసి పోరాడుతున్నారు తప్ప మరొక దేనికి కాదు. మరి ఏ కాన్ఫిడెన్స్ వాళ్ళు 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్తున్నారు సార్ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఈ రోజు ఇంకొక అవకాశం ఇవ్వండి నేను అడుగుతున్నాడు. కాన్ఫిడెన్స్ పెరిగిందా తగ్గిందా అన్న? ఇక్కడ
ఆ రోజు అదే కాన్ఫిడెన్స్ చెప్పాక 30 ఏళ్ళు నేనే అని చెప్పాడు. వాళ్ళ నాయకులు చెప్పారు 30 ఏళ్ళు మా జగన్ దింపే మొగోడే లేడన్నారు. వాళ్ళు ఈరోజు అడుక్కుంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇవ్వండి, దుష్టతే దుష్టయం, లేతే ఈ మీడియా ఛానల్ నా మీద పడుతున్నాయి, లేకుంటే దత్తపుత్రుడు చంద్రబాబు లోకేష్ అందరూ కలిసి వస్తున్నారు, ఎంత ఏడవలసిన అవసరం లేదు కదా నీకు. ఎంతసేపు ఆయన టార్గెట్ కూడా అదేలేండి. మామూలుగా అయితే ఈనాడు మీద ఉంది, ఏబిఎన్ మీద ఉంది, TV5 మీద ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, అందరి మీద ఉంది, కాదంటలేదు. కానీ మీరు వాళ్ళు అన్నిసార్లు పెద్ద పెద్ద వేదికల మీద ఫస్ట్ ఆ పేపర్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టాయం అని చదువుతున్నప్పుడు మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ ఉన్నాయిగా, సాక్షి ఉందిగా, TV9 ఉందిగా, NTV ఉందిగా, మరి మీరు ఎందుకు వాటిని క్లియర్గా చెప్పలేకపోతున్నారు? మేము ప్రతి అంశంలో కూడా చెప్తామన్నా, కానీ ప్రజానికానికి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఫలానా మీడియా ఛానల్ జగన్కి సపోర్ట్ చేస్తున్నాయి, ఆ మీడియా ఛానల్ నమ్మొద్దని మేమేం చెప్పాం. అది ఎందుకంటే అన్న ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క ఛానల్ ఇప్పుడు పలానా టీవీలో ఈ సినిమా వస్తే ఇంకో టీవీలో ఈ సినిమా వస్తుంది, నేను ఆ సినిమా చూస్తాను ఒక ప్రజానికానికి ఇష్టం ఉంటుంది, ఈ సినిమా చూస్తే ఇంకో ప్రజానికానికి ఇష్టం ఉంటుంది. ఒక హీరో అంటే ఒకటికి ఇష్టం ఉంటుంది, ఇంకో హీరో అంటే ఇంకొకటికి ఇష్టం ఉంటుంది. ఒకటి ఇష్టాల మీద మేమేమి ఆధిపత్యం చలాయించలేము. జనానికి మేమేం చెప్తున్నాము అంటే వాస్తవాలను తెలుసుకోండి అని చెప్తున్నాం. మేము రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, అరాచకం ఏంటి తెలుసుకోమని చెప్తున్నాం తప్ప నువ్వు ఈ మీడియానే చూడు, ఈ మీడియాలో నిజం వస్తుంది, ఈ మీడియా చూడు, ఈ మీడియాలో అబద్ధం వస్తుంది మేమేం చెప్పట్లా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ వేదిక మీద కూడా అట్లీస్ట్ సాక్షి ఛానల్ గురించి మేము మాట్లాడాం కదా. ఎగ్జాక్ట్లీ మేము మాట్లాడాం కదా సాక్షి గురించి. సాక్షి నమ్మద్దని మేము ఎప్పుడు అనలేదు కదా. క్వశ్చన్ అడిగింది అందుకనే. వాళ్ళు ప్రతిసారి మెన్షన్ చేస్తారు, ప్రతి మీటింగ్ లో మెన్షన్ చేస్తారు, ప్రతి ప్రెస్ మీట్ లో మెన్షన్ చేస్తారు, చిన్న బయట లో కూడా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు అదే అన్న విషయం ఏంటంటే వీళ్ళు చెప్పే TV9, వీళ్ళు చెప్పే NTV, వీళ్ళకి సొంత పత్రికైనా మానస పత్రిక సాక్షి, ఇవన్నీ ఏంటి, జగన్ మీరు నించోండ్రా అంటే నించుంటారు, మీరు కూర్చోండ్రా అంటే మీరు కూర్చుంటారు. మా బాబాయ్ నేను కాదురా చంపింది, సజ్జాజీ చంపాడురా మా బాబాయ్ అంటే సజ్జాజీ అనే రాస్తారు. లేకపోతే కాదు షర్మిలా గారు చంపిందిరా మా బాబాయ్, రేపు షర్మిలా గారు కూడా రాస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో షర్మిలా గారే వాళ్ళ అన్న మీద రివర్స్ లో ఉంది. సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆవిడ రివర్స్ లో ఉంది. ఆ ఇంటి కుటుంబం మొత్తానికి తెలుసు వివేకానంద రెడ్డి గారి మరణానికి కారకులు ఎవరు అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళందరూ రివర్స్ లో ఉన్నారు కదా. రేపొద్దున ఇంకా గట్టిగా దిగజారిపోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని అసలు మా బాబాయ్ చావుకు కారణం తెలుగుదేశం పార్టీకి ఎవరికి సంబంధం లేదు, అసలు మా ఇంట్లో వీళ్ళే చంపేశారంటాడు. అది ఫ్యాక్ట్. TV9లో ఉన్న మహామేధావులు, NTVలో ఉన్న మహామేధావులు, ఆ సాక్షిలో ఉన్న పనికి వాళ్ళందరూ కూడా నిజంగా అసలు షర్మిల ఆ రోజు అక్కడే ఉందంటారు వీళ్ళు. ఆవిడ అక్కడే ఉంది, స్కెచ్ అంతా ఆవిడే గీసింది, గొడవ కూడా ఆవిడ వేసిందని చెప్తారు వీళ్ళు. అటువంటి పత్రికలు ఇవన్నీ అని. ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రజలకి ఈ వార్తను చూస్తే ఇది నిజం అనుకునేటోళ్ళు. ఈరోజు జనం కూడా ఆ వార్తను చూడటం మానేశారన్న. ఎందుకంటే జనము వాడు ఇన్బిల్ట్ గా ఫీల్ అవుతున్నాడు. వాడే ఈరోజు ఒక న్యూస్, వాడే ఒక సెన్సేషన్, వాడే ఒక వార్త వాస్తవానికి మాట్లాడాలనుకుని ఉంటే అలాంటి వాళ్ళలో పుట్టుకొచ్చిన వాళ్ళే మీరు. అయ్యో అదే లేదు, బేసికల్ గా ప్రజల కష్టాల నుంచి నేను ఒక అన్న. డెఫినెట్లీ నేను మిమ్మల్ని అందుకని అప్రిషియేట్ చేస్తాను. ఇంకోటి మీరు మంచి పాయింట్ ఒకటి రైజ్ చేశారు. షర్మిల ఈరోజు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఈరోజు మరి ఏపీ మొత్తంలో తిరగబోతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి జగన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ షర్మిల ముందో ఆమెతో సంప్రదింపులు జరిపారని, మీరు సంప్రదింపులలో దేనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చేస్తే పలానా చోట నీకు ఎంపీగా ఇస్తానని చెప్పి అంటామని ఇలాంటి వార్తలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వీళ్ళ బలం తగ్గుద్దనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది వాళ్ళు మాటలో చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి నిజంగా దీనివల్ల టీడీపీ కూడా ఏమన్నా కొంత నష్టం ఉండే అవకాశం ఉందంటారా? వాస్తవానికి షర్మిల గారి పార్టీ వల్ల, లేకుంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేసుకోవాలనుకున్నా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PCC అధ్యక్షురాలుగా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా సరే మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి అక్కడ. ఎందుకంటే ఆవిడ పార్టీ, ఒక పార్టీలో ఆవిడ చేరాలనుకుంటుంది, అందులో చేరుతున్నారు, ఆవిడ డెసిషన్ ఆవిడ తీసుకుంటుంది, ఆవిడ పార్టీని ఆవిడ రన్ చేసుకుంటుంది, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఈవెన్ ఈరోజు షర్మిల గారికి కూడా ఉన్న ఒక క్లారిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు 20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది, మళ్ళీ ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే ఒక భావితరాల కోసం ఆలోచించి ఒక వ్యక్తి చేతిలో పెట్టాలి. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆవిడకి కూడా ఉందా, అంతరాత్మలు ఆవిడకి ఉంది. ఆవిడ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయం చెప్పడం, అన్ని కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి కాబట్టి అలా కూడా తెలుసండి. ఇప్పుడు గతంలో ఎందుకు అంటే సరే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా ఈ విషయంలో? ఏం చేస్తారండి ఊరుకోకుండా? ప్రతిసారి గొడ్డలు వాడతంటే అవదు కదండి. ఏ గొడ్డలైనా, ఏ కత్తిపోటన్నా, ఏ కోడికత్తన్నా ఒక్కసారే పనిచేస్తుంది తప్ప ప్రతిసారి
నేను గొడ్డల్ని వాడతా కోడికత్తిని వాడతా అంటే అవదు ఎక్కడ. ఆయనకి మించి తెలివితేటల వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రక్తం తోపుట్టువే కదా షర్మిల గారు. ఈయనకే క్రిమినల్ ఐడియాలు ఎంత ఉంటే ఈయనకంటే ఎక్కువ చదువుకుంది ఆవిడ. క్రిమినల్గా ఆలోచించకపోయినా సరే రాష్ట్ర భవిష్యత్తు గురించి అంతో కొంత ఆలోచించి వాళ్ళని ఏ విధంగా తొక్కాలో ఏ విధంగా నొక్కాలో ఆవిడకి కూడా బాగా తెలుసు. కానీ ఇలా మనం అనుకుంటున్నాం, మనం ఈ మాయలో పడేసి వాళ్ళతో ఒకటేనని కాదని ఒకటి కారేమో అని గ్యారెంటీ. మమ్మల్ని మాయలో పడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని కాదు ప్రజల్లో కూడా. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు షర్మిల గారు సడన్గా రేపు పొద్దున ఏపీలోకి వచ్చి కాంగ్రెస్ తరపున తను ప్రచారం మొదలు పెట్టుకున్నా లేకుంటే వాళ్ళ క్యాండిడేట్స్ని పెట్టుకున్నా సరే ప్రజానికి ఒక క్లారిటీలో ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవడానికి కారకుల్లో షర్మిలమ్మ గారు కూడా ఒకరు ఉంటారు. ఎందుకంటే అన్నని ముఖ్యమంత్రిని చేయండి, అన్నని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆవిడ కూడా తిరిగారు. సో ప్రజలకి ఏంటంటే ఈ రాష్ట్రం నాశనం అవడానికి కారకుల్లో ఈవిడది కూడా కొంచెం పాత్ర ఉంది కదా. సో ఈ రోజు ఆవిడ రిగ్రెట్ ఫీల్ అవుతుంది అంతే షర్మిల గారు. ఇప్పుడు ఎందుకంటే ఒక రాష్ట్రం సంతోషంగా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాల్సిన రాష్ట్రం, పరిశ్రమల వెల్లుగా ఉండాల్సిన రాష్ట్రాన్ని మొత్తం పాతాళలోకి దొక్కేసి పాడబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ఒక వ్యక్తి కోసం నేను తిరగాల్సి వచ్చింది. దట్టు నా అన్న ఇతను కాస్త ఒక యంగ్స్టర్ కాబట్టి 40 ఏళ్ళు ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఇంత వరస్ట్గా చేస్తాడని తనే రిగ్రెట్ ఫీల్ అవుతుంది కదా. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతం చేస్తుంటే ఆవిడ సపరేట్గా వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా వచ్చి పార్టీ పెట్టి ఇక్కడ ఇన్ని అవమానాలు పొంది అరెస్టులు ఇవన్నీ, ఎందుకంటే సరే ఏ పార్టీ అన్నా సరే ఒక ఆడపడుచుని ఆ విధంగా అరెస్ట్ చేసిన రోజు మేము కూడా బాధపడ్డాం, ఎందుకంటే ఆ తీసుకెళ్లే విధానం కూడా కరెక్ట్ కాదు అవన్నీ కూడా. బట్ మేము ఇప్పటికి కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనే కాదు, రాష్ట్రంలో ఏ ఆడపడుచుని చులకనగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడదు, తక్కువ చేసి మాట్లాడదు. ఆ సంస్కృతి కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా లేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే ఉంది ఆ సంస్కృతి, ఆ నీచ సంస్కృతి. కానీ రోజాని మీరు ఇబ్బంది పెట్టారంట కదా గట్టిగా, ఆవిడ అందుకనే వెళ్ళిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంది ప్రతిసారి. ఒకటండి తెలుగుదేశం ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో కూడా రేపొద్దున నగిరిలో ఆవిడకి టికెట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినట్టేనా? ఓకే, ఏమో అప్పుడు అట్లా కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు మాట్లాడొచ్చు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే లుంబిని పార్క్ లో ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు ఆ రోజు ఆవిడే చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు అంటే అందరికీ గుర్తొచ్చేది హైటెక్ సిటీ, ఒక విజన్ గుర్తొస్తుంది. రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తొచ్చేది ఈ బాంబులు, ఈ నక్సలైట్లు, ఈ టెర్రరిస్టులు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, చదువుకున్న వాడికి గొప్ప విలువిచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆవిడే మాట్లాడింది. పార్టీ మారిన తర్వాత జగన్ దగ్గర భజన చేయకపోతే ఈరోజు ఆ మంత్రి ఇవ్వడు కదండి. భజన అంటే మామూలు భజన కాదు. ఈ రోజున ఈవిడ కూడా మీ మీద అంటే మీ ఆవిడ కార్యాలయం మీద మీరు రాళ్ళు వేశారు, విడుదల రజని గారి మీద. ఆవిడ కూడా ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ మామూలుగా ఉండదు, వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి నేను మూల్యం చెల్లించాల్సింది వీళ్ళని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఆవిడ. నేను మన స్టూడియోకి వస్తూ కూడా ఆవిడ న్యూస్ చూశానండి. ఓకే, ఆవిడ మాట్లాడుతూ నేను ఒక బీసీ మంత్రి అంటే కులం కార్డు వాడకుండా వీళ్ళు రాజకీయాలు చేయలేకపోతారు. నువ్వు మంత్రివి ఓకే, నువ్వు బీసీవా, ఎస్సీవా, ఓసీవా, మినారిటీ అని చేసి జనం నీకు ఓట్లేలా, లేకపోతే కేవలం బీసీలే నీకు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా. ఆ నియోజకవర్గంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజానికం అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు నీకు ఓట్లు వేశారు కదా. సరే నేను ఒక బీసీ మంత్రిని నా మీద దాడి చేయబోయారు అన్నావు, ఓకే. బుద్ధా వెంకన్న గారు వీళ్ళందరి మీద కార్లు వెంటబడి పగలగొట్టి చంపేసేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరండి? వాళ్ళు బీసీలు కాదా? నందం సుబ్బయ్య గారిని గుంటూరులో నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేస్తే ఆడెవడండి? బీసీ కాదా? ఇలా రాష్ట్రంలో అనేక మంది బీసీల మీద అరాచకాలు చేస్తే ఆ రోజు ఇదే బీసీ మంత్రి అయిన నువ్వు నీ గొంతు ఏమైపోయిందమ్మా? చెప్పాలి కదా నువ్వు కూడా. ఈరోజు నీ కార్యాలయం మీద దాడి చేస్తే బీసీ అని ఈరోజు నీ కులం గుర్తొచ్చింది. నందం సుబ్బయ్య ఒక వ్యక్తిని గొంతు కోసి చంపేసిన రోజు ఏమైపోయింది? నీ బీసీ కులం కార్డు ఏమైపోయింది? ఆ కుటుంబం ఏమైపోద్దు నువ్వు అనుకున్నావు? బీసీయే కదా. మొన్న ఆ పిల్లాన్ని పెట్రోల్ పోసి చంపేశారు, ఆ పిల్లాడు బీసీయే కదా. మరి ఆ పిల్లాడు చచ్చిపోయినప్పుడు కనీసం వాళ్ళ ఇంటికి ఒక బీసీయే కదా. నేను మళ్ళీ బీసీయే, నేను గట్టిగా చెప్తున్నా. ఒక బీసీ కుటుంబంలో ఒకరిని తగలబెట్టి చంపేస్తే ఒక బీసీ మంత్రిగా ఆ ఇంటికి వెళ్ళలేదు నువ్వు, ఆ కుటుంబాన్ని ఓదార్చలేదు నువ్వు. నీ బిడ్డను చంపేసిన వారి మీద నేను కేసు పెడతాను, వాడిని జైలుకి వేస్తాను, వాడు ఉరికంబానికి ఎక్కిస్తాను నువ్వు చెప్పావు కనీసం అట్లీస్ట్ చెప్పలేదు. ఏమైపోయింది నీ బీసీ కార్డు ఆ రోజు? వీళ్ళకి మాట్లాడితే ఏంటంటే వీళ్ళు చేసిన అభివృద్ధి ఏది చెప్పుకోవడం చేత కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అయితే కులాన్ని రెచ్చగొడతాడు, లేకపోతే మతాన్ని రెచ్చగొడతాడు, లేకుంటే ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడతాడు. ఈ మూడింటిని చేసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేస్తున్నాడా చేయట్లేదా,
పరిశ్రమలు తెస్తున్నాడా తేవడం లేదా, లేకుంటే గుంటలు పడ్డ రోడ్లకి మరమ్మతులు చేశాడా చేయలేదు, ఎవ్వరు కూడా మాట్లాడుకోకూడదు. వీళ్ళంతసేపటికి ఈడు ఆ కులం అంటే ఈడు ఈ కులం అంటే ఈడు ఆ మతం అంటే ఈడు ఈ మతం అంటే ఈడు ఆ ప్రాంతం అంటే ఈ ప్రాంతం అంటే వీళ్ళు కొట్టుకు సావాలా, వీళ్ళు కొట్టుకు వస్తే అతను ఓటు సంపాదిస్తాడు. అంటే జనం పెచ్చనా కొడుకులా ఇక్కడ, అలా తెలియదా? ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు నా ఇంటి పక్కన 4 కులాల వాళ్ళు ఉంటారన్న, పండగ వస్తే అందరం కలిసి పండగ చేసుకుంటాం. ఒకప్పుడు అలా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ఈ 4 ఎవరైతే వరుసగా ఇళ్లలో ఉన్నారో 4 కులాల వాళ్ళు వీళ్ళు ముఖాలు చూసుకోవట్లా. మొదటి 2 సంవత్సరాలు అదే జరిగింది. ఇతను ఏ విధంగా రెచ్చగొట్టాడంటే, వాడు బీసీ, ఈడు ఎస్సీ, ఈడు ఓసీ, ఈడు మనోడు కాదు, ఈడు తనోడు కాదంటే, నీ అమ్మ నిజంగా జగన్ డబ్బులు అద్భుతంగా వేస్తున్నాడు కదా, ఈడు మనోడు కాదేమో. ఇంపాక్ట్ ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు జగన్ ఏ విధంగా మనల్ని మోసం చేశాడు, ఏ విధంగా మనల్ని విడగొట్టాడు అని. ఇప్పుడు కాపులందరూ కూడా మళ్ళీ వైసీపీ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఎందుకంటే మొన్నటిదాకా మన పవన్ కళ్యాణ్ గారు బీసీ ఏదైతే మీరు రాధా గారి గురించి రాధా గారు ఏంటి మరి ఇలాంటి ముఖ్య నాయకులేగా వీళ్ళందరూ మరి టీడీపీ నిధులు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అసలు రాధా గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారండి ఇప్పటి వరకు? నేను పలానా పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పేసి వార్తలు మన మామూలుగా వార్తదే ఉందండి. నేను ఇందాక అదే చెప్పా, జర్నలిజం విలువలు పడిపోయి చాలా రోజులు అయిపోయిందన్న. ఈ రోజు నేను ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే అదే సెన్సేషన్. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్లేటు ఒక గరిటా తీసుకొని దాన్ని వాయించుకుంటూ కూర్చొని కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల్ని బీసీలోకి చేర్చాలి, ఇవన్నీ చేయాలని అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించాడు కాపుల్ని బీసీలోకి? అట్లా కూడా కాలే కదా, చేయలేదు కదా. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% రిజర్వేషన్ బీసీలకు తగ్గించి పడేసాడు. కాపులకు అన్యాయం జరిగింది, కాపు రిజర్వేషన్ లేకుండా చేశాడు. గతంలో విదేశీ విద్య కింద కాపులకి మేమందరికీ కూడా విదేశీ విద్యలకు మేము పైకి పంపిస్తే, ఈరోజు ఆ విదేశీ విద్యను కూడా ఆపేస్తే ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు ఎందుకండి ఆ ప్లేటు ఆ గరిటా తీసుకుని రోడ్డు మీదకి రాట్లా వచ్చే ధైర్యం చేస్తాడా? వీళ్ళందరికీ ఏంటంటే అన్న, ఆ రోజు ఎవరైతే మేము మేధావులం, ఎవరైతే మేము అనలిస్టులం, మేము న్యూట్రల్గా మాట్లాడుతున్నాం అని ముసుగులు వేసుకున్న మాట్లాడిన మహామేధావులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనేమో రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆయన ఏమో అనడు కాబట్టి. పోలీసు వాళ్ళు కూడా వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద, అసలు ఏం అనడండి అతను. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఏంటంటే వాళ్ళ ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, రాజ్యాంగం వాళ్ళు కల్పించిన హక్కు కదా, చేయనివ్వండి, మనం ఒక పని మనం చేసుకుంటూ వెళ్దాం, మంచి చేసుకుంటూ వెళ్దాం, అభివృద్ధి చేసుకుంటూ వెళ్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ధర్నాలు చేయమండి ఎవరినన్నా రోడ్డు మీదకి వచ్చి ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి. అస్సలు ఎవ్వరూ మాట్లాడలేదు. వాళ్ళందరికీ ఉన్న క్లారిటీ ఏంటో చెప్పాలండి, ఎంపీనే కొట్టాడు రా బాబు వీడు, మేము మాట్లాడితే మా పరిస్థితి ఏంట్రా అన్నట్లు ఎవ్వరూ మాట్లాడలేదు. అదే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఈవెన్ రేపొద్దున 2024 ఆయన ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి చేసిన మరుక్షణం 24 గంటల తర్వాత నిన్నే కదండి మీరు హామీలు ఇచ్చారు, ఇంకా హామీ మొదలే కాలేదంటారు. ఇప్పుడు దాకా ఎవరైతే మౌనంగా కూర్చున్నా సోకాళ్ళు మీద అందరూ వస్తారు బయటికి, ఎందుకంటే ఆయన ఏమండి కదా, వాళ్ళు కంపల్సరీ. జగన్ దగ్గరికి ఎందుకు రాలేరు, చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వస్తారంటే ఇదే కారణం. బాబు గారు ఏంటంటే శాంతియుతంగా ఉంటాడు, ఏమి మాట్లాడు, ఒక 2 రోజులు లేట్ అయినా సరే మంచి వాళ్ళు తెలుసుకుంటారు అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, నువ్వు రోడ్డు మీద అడుగు పెడితే కలర్ కొడతాడంటాడు. మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేస్తారని నమ్ముతున్నారు రేటుగా 100కి 170%. 170% నమ్ముతారు కంపల్సరీ. ఓకే. సో ఫైనల్గా మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక మాట మాట్లాడాడు. ఇది క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నటువంటి ఒక సభలో వెళ్ళి ఈసారి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కూడా ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అదేవిధంగా అందులోనూ మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూడాలి అనుకుంటున్నాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, క్రైస్తవులు ఓట్లు వేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా, లేకపోతే బీసీలు ఎవరో వేరే కులాలు ఎవరు ఓట్లు అవసరం లేదా వాళ్ళకి? దీని మీద మీరేమి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఏంటి, కారణం ఏంటి? అంటే ఒక విషయం అన్న, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మనిషి గురించి ఎక్కువ మాట్లాడుకోవటమే దౌర్భాగ్యం రాష్ట్రంలో. అతని వల్ల ఎవరికి ఎమ్మెల్యే అండి, అతను ఏం చేశాడు? ఎన్నుకున్నారు సార్, ప్రజలు ఎన్నుకున్నారు. అదే చెప్తున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేని. దేనికి ఎన్నుకున్నారు? ప్రజలకు మంచి చేస్తాడేమని అనుకున్నారు. ప్రజల్ని అమ్మాలి బూతులు తిడతాడని కాదు కదా, ప్రతిపక్ష నాయకులు అమ్మాలి బూతులు తిడతాడని కాదు కదా. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ కోటా బియ్యం దగ్గర నుంచి రేషన్ ఏ విధంగా అమ్ముతున్నాడో అక్కడ ఉన్న చిన్న పిల్లని అడిగినా చెప్తారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసే అవినీతి ఏంట్రా బాబు అంటే అదిగోండి అన్న అది అని చూపిస్తారు. మేము లోకేష్ గారి పాదయాత్రలో ఆ కాకినాడ ప్రాంతం అంతా తిరుగుతుంటే ప్రతి ఒక్క చిన్న టీ అంగడిలో మాట్లాడినా సరే ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే ఆ యదవ గురించి మా దగ్గర మాడమాకండి అంటున్నారు.
మరి ఆయన ప్రజల్లో గెలిచిన ఎమ్మెల్యేనే కదన్నా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు క్రిస్మస్ వేడుకల రోజు ఒక క్రిస్టియన్ని మీరు చెయ్యండి అని, ఒక వ్యక్తిని మీరు చేయండి అన్నాడు. ఆ వ్యక్తి మంచి చేస్తున్నాడు, అతను ముఖ్యమంత్రి చేయండి అన్నాడు. ఆ వ్యక్తి పలానా పథకాలు ఇస్తున్నాడు, దానివల్ల మనం బాగుపడుతున్నాం అని నీకు అనిపిస్తే నువ్వు అడుగు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏది కూడా 100% వాళ్ళు నెరవేర్చట్లేదు కాబట్టి, ఇచ్చినవన్నీ తప్పుడు హామీలు, మాట తప్పాడు మడమ తిప్పాడు కాబట్టే ఈరోజు క్రిస్టియానిటీ అనే ఒక విధానాన్ని బయటికి పట్టకొచ్చి మాట్లాడితే, ఈరోజు ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు జీసస్ నమ్ముతారో ఆ నమ్మకం వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక జీసస్ మాదిరి చూపించాలని ఒక ప్రయత్నం చేసి, ఈయనే ఇంకా రేపొద్దున మన కేసు రేపు జగన్మోహన్ రెడ్డి ఆయన చూస్తే ఆయన చూసినట్టే ఈరోజు దేవుడు కూడా పడేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏమంటాడు, నేను దేవుని నమ్మే మిమ్మల్ని నమ్మే అంటాడు. ఈరోజు నిన్న ఎక్కడో దాకా, ఎందుకంటే నిన్న క్రిస్మస్ వేడుకల్లో అనేకమైన బ్యానర్లో మేము చూసాం, యేసు ప్రభు గారి ఫేస్ తీసేసి ఆ ఫేస్ మీద జగన్మోహన్ రెడ్డి ఫేస్ వేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. అంటే ఇప్పుడు ఈయన దైవమా ఆయన దైవమా? ఇప్పుడు సరే ఓకే రైట్, పెట్టారండి, బాగుంది. చాలా మంది కూడా కింద కొన్ని కామెంట్లు పెట్టారు, చూశాను నేను కూడా. యేసు ప్రభు ఫోటో పెట్టారు, బాగానే ఉంది, మంచిగా యేసు ప్రభు లాగా ఆయన్ని మీరు దేవుళ్ళకి పోల్చుకోవడం. మరి యేసు ప్రభు సిలువ వేశారు కదా, ఈయన కూడా వేసేస్తారా అని కామెంట్లు పెట్టారు. ఇప్పుడు సిలువ వేసేదానికి సిద్ధంగా ఉన్నారు కదండి ప్రజలు, కంపల్సరీ వేస్తారు. అయితే ఆయన ఏమో అన్నా, ఇప్పుడు యేసు ప్రభు ప్రజల కోసం, ఆ రోజు తన నమ్మిన జనం కోసం, ఆ సిద్ధాంతం కోసం సిలువ వేయించుకోబడ్డాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధమైన సిలువ, ఆయనకి శాంతి సిలువ వేశారు యేసు ప్రభుకి. ఈయనకి అది కాదండి వేసేది. ఈయన ఇప్పుడు యేసు ప్రభుని దేవుళ్ళగా పూజిస్తున్నారు, ఆ సిలువల్ని పూజిస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పూజిస్తున్నారు. రేపొద్దున జగన్ ఎవడో పూజించడు. ఒకప్పుడు జగనే అన్నాడు ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అని. ఆ దిష్టిబొమ్మ ప్లేస్లో కూడా కనీసం పెట్టుకోవాలి, అతను ఫోటోని గుర్తుపెట్టుకోండి. ఓకే, దిష్టిబొమ్మ ప్లేస్లో అతను ఫోటోని పెట్టుకోవాలి. ఎందుకంటే లేస్తే ఈ దైత్రపు మొహం చూడాల్సిన అవసరం ఏంటి, చూస్తే మొత్తం అరిష్టమే, చూసే ఓపిక మాకు లేదని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టుకోరు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ఒకటే, ఈ విధంగా కులాలని మతాలని వాడుకొని మళ్ళీ వీళ్ళు అధికారం చేపట్టాలని చూస్తున్నారు తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఎక్కడా కూడా లేరు. ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా పరిధి దాటిందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళలో ఒక భయం మొదలైంది. ఈ 5 ఏళ్లలో మేమేం చేసి, ఇప్పుడు గతంలో మేము చేసింది చెప్పుకోలేకపోయాం, ఈరోజు వీళ్ళు అసలు ఏమి చేయలే, చెప్పుకునేదానికి కూడా ఏమీ లేదు, బూడిదే. ఓకే, కానీ ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 మందికి సీట్లు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే గెలుపు గుర్రాలన్నో వాళ్ళకి ఇస్తారు, కొంతమంది తప్పిస్తారు అంటున్నారు. ఒకవేళ వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో చేరితే తీసుకునే అవకాశం ఉందా టీడీపీ? ఒకటన్నా ఈసారి చాలా క్లారిటీగా ఏంటంటే, రాష్ట్రం బాగుండటం కోసం ఎవరు మాతో కలిసి అడుగులు వేసినా సరే వాళ్ళని మేము అందరికీ వెల్కమే చేస్తాం, కానీ వచ్చినప్పటికీ మేము టికెట్లు ఇవ్వ పరిస్థితిలో లేదు. ఓకే, సరే టికెట్లు కాకపోయినా పార్టీలు కానీ ఇది రేపు పొద్దున పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదంటారా? ఎందుకంటే వైసీపీలు వాళ్ళని చూసి ఈరోజు మళ్ళీ ఇందులోకి, అంటే గోడ మీద పిల్లకి ఎప్పుడు పడితే అప్పుడు దూకితే, ఇప్పుడు అది ఎట్లుంటుందంటే అన్న, రాజకీయంలో అవకాశాలు కోసం ఎదురు చూసే రకాలు చాలా ఉంటారు. గతంలో అవన్నీ జరిగినాయి. ఎందుకంటే శ్రీదేవి గారు వచ్చారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. గతంలో అవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పట్టుకున్న ధ్యేయం ఏంటంటే, ఇప్పుడు ఒకడు తప్పు చేస్తాడన్న, తెలిసి తెలియక ఒకడు తప్పు చేస్తాడు, వాడు నిజం తెలుసుకున్న తర్వాత కూడా మనం వాడిని చేరదీయకపోతే వాడు ఇంకా తప్పు రోడ్లాగానే మిగిలిపోతాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఏంటంటే, ఏ మనిషి ఎప్పుడు జీవితకాలం తప్పు చేసే వ్యక్తిగా ఉండడు, కొన్ని విధానాల వల్ల మారుతుంటారు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు తోబుట్టు షర్మిల గారే మారారు కదా అనుకుంటున్నాం. మరి నిజమా ఎంత తిరిగి అనుకునేది ఏమీ లేదు, ఆవిడే మారారు. జగన్మోహన్ రెడ్డిని నేను నమ్మే పరిస్థితిలో లేను అని చెప్పేసి కదా ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రమే నాశనం అయిపోతుంది కదా. నిన్న లోకేష్ గారిని ఒక సోదరుడుగా భావించి క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించింది, కానుకలు పంపించింది. సో మార్పు అనేది ఇదే. ఎందుకంటే సొంత కుటుంబంలో ఉన్న చెల్లెలే మారింది. ఇక కింద అతని కోసం అతనికి బంద్ చేసి, లేదా పదవులు ఇస్తాడనో, టికెట్లు ఇస్తాడనో, మంత్రి పదవులు ఇస్తాడని చెప్పేసి ఆశించిన వాళ్ళు భజన చేసి ఉంటారు. వాళ్ళందరూ కూడా అనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు తిరగడండి. ఈవెన్ పులివెందుల, ఇప్పుడు నిన్న పులివెందుల్లో వాడు ఎవడో కాన్వే మీద రాయేసాడు. నీ సొంత గడ్డ, నీ ప్రాంతమైన పులివెందుల మీద నీ కారు మీద రాయబడితే ఇక నువ్వేం సాధించావు? మరి నువ్వు చేసిన ఘనత ఏంటి? అక్కడ సర్వే రిపోర్ట్లు కూడా పులివెందుల్లో 12కు 6, 3, 4 వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అదే చెప్తున్నాం కదన్నా. 175కి 160 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున మేము కొట్టబోతున్నాం, గెలవబోతున్నాం. ఇది రాసి పెట్టుకోండి. మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసి డెఫినెట్ గా ఓపెన్ ఛాలెంజ్ 175కి 160 స్థానాలు, ఒక్క స్థానం
కూడా తగ్గదు, ఒక్క స్థానం కూడా. ఒక్క స్థానం కూడా తగ్గదు. 120 స్థానాలు. 120 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవనుంది. ఓకే. తెలుగుదేశం పార్టీ జనసేన మ్యాండేట్ తోటి గెలవనుంది 120 స్థానాలు. ఓకే, మరి ఏంటి మరి ఒకవేళ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది, అంటే సముచిత స్థానాల విషయంలో ఎలా ఉండబోతుంది? అందరికి అన్ని విధాలుగా బాగుంటాయి అన్న. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరు పొత్తు మీద చాలా అద్భుతమైన అవగాహన ఉంది, చాలా క్లారిటీగా ఉంది. ప్రజానికానికి కూడా ఒక క్లారిటీ ఇస్తారు వాళ్ళిద్దరు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు పోరాడుతుంది రాష్ట్ర భవిష్యత్తు కోసమే తప్ప పదవుల కోసమైతే కాదు. థ్యాంక్ యూ అజయ్ గారు, మీరు చాలా చక్కగా, అంటే మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో మీ యొక్క గళాన్ని వినిపిస్తారు, కౌంటర్స్ బాగా ఇస్తారు. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చారు, చక్కగా సరే మీ కాన్ఫిడెన్స్ అది 175కి 160 స్థానాలు పక్కా అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే 3 నెలలు టైం ఉంది. మరి ఈలోపు ఎన్ని సమీకరణాలు మారబోతాయి ఏంటనేది చూద్దాం, ప్రజల చేతిలో ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదండి పరిస్థితి. అజయ్ గారు, మనకు తెలుసు అజయ్ గారిని మనం ఇక్కడ ఇంటర్వ్యూలోనే కాదు ప్రతి మీడియాలలో, అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కువ కనపడతా ఉంటారు. సో చూద్దాం, అంటే రాష్ట్రంలో ఈసారి పరిపాలన విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతారు, లేదంటే మార్పు కోరుకుంటే అది కేవలం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైపే ఉంటారని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో. ఓవర్ టు స్టూడియో.